ఇవాళ మనం చర్చించుకోబోయేది శ్రీమద్ భాగవతము మొదటి స్కందం 19వ అధ్యాయం. అంటే ఇది చివరి అధ్యాయం. ఓకే. ఇక మొదలు పెడదాం. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా? హరే కృష్ణ మురళీ ప్రభు. సూత ఉవాచ మహీపతిస్త్వ అదతత్ కర్మ గర్హ్యం విచింతయన్ ఆత్మకృతం సుదుర్మనః అహోమయ నీచం అనార్యవత్కృతం నిరాగసి బ్రాహ్మణి గూఢ తేజసి. సూత గోస్వామి చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు తను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత తనలో తను ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఎలాంటి లోపము లేని, ఎలాంటి అపరాధం చేయని ఒక శక్తివంతమైన బ్రాహ్మణుడి పట్ల తను చాలా అనుచితంగా ప్రవర్తించాను. దానివల్ల ఇప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది అని తనలో తను ఆలోచించుకుంటున్నాడు. సో అందువల్ల ఇలా ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్త లక్షణం అంటే తప్పు చేశాననే భావన ఉండటం ఒక మంచి వ్యక్తి లక్షణం. ఈ భావన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, మనము ఇంటెన్షనల్‌గా కాకుండా, అంటే పొరపాటున చేసిన తప్పిదాలు, పాపాలు ఏమైనా ఉన్నా సరే వాటి నుంచి మనం రక్షిస్తుంది. ముఖ్యంగా భక్తులకి, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాధనా భక్తిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు భక్తి మార్గంలో రాకముందు రకరకాల సంస్కారాలతో ఉండుండొచ్చు. సో వాటి నుంచి బయటికి రావటం అనేది ఒక్కసారిగా జరగదు. క్రమంగా జరుగుతుంది. అది జరిగే లోపు అంటే అనర్థ నివృత్తి పూర్తిగా జరిగే లోపు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. పూర్వ జీవితపు సంస్కారాల ప్రభావం వల్ల. సో అలాంటివి ఏమన్నా జరిగినా ఈ ప్రాయశ్చిత్త దృక్పథం దాని నుంచి భక్తుని రక్షిస్తుంది. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. చదవమంటారా? మరి నేను ఇందాక వినిపిస్తుందంటే ఎవరు మాట్లాడతలేదు, అందుకే నేనే చదువుతున్నాను. నేను బయటికి వెళ్ళి వచ్చాను ప్రభుజీ. అప్పుడే సరే ఇక వదిలేసేయండి, నేను కంటిన్యూటీ పోద్దు, నేనే చదువుతాలేండి. సెకండ్ శ్లోకం. ధ్రువం తతో మే కృతదేవ హేళనాత్ దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్ తద్ అస్తు కామం హి అగ నిష్కృతాయమే యదాన కుర్యాం పునరేవం అధా. పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తున్నాడు. భగవంతుడి నియమాలని నేను ఉల్లంఘించటం వల్ల భవిష్యత్తులో నాకు ఖచ్చితంగా ఏదో ముప్పు రావలసి ఉంది. అంటే బ్రాహ్మణుల్ని అలా అవమానించటం అనేది భగవద్ నియమానికి విరుద్ధం. అలా విరుద్ధంగా ప్రవర్తించటం వల్ల నాకేదో జరగబోతుంది. ఆ జరిగేదేదో ఇప్పుడే జరిగితే బాగుండు. దానివల్ల నేను వెంటనే ఈ పాపపు ఫలితాన్ని నుంచి బయటపడతాను. రెండోది, ఫ్యూచర్‌లో మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాను అని పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తున్నాడు. భగవంతుడి నియమం లేదా భగవంతుడి ఆదేశం ఏమిటి అంటే, బ్రాహ్మణుల్ని, ఆవులకి పూర్తి సంరక్షణ ఇవ్వాలి. అది ముఖ్యంగా క్షత్రియుడి బాధ్యత. రాజు అనేవాడు తన రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులకి, ఆవులకి రక్షణ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే భగవంతుణ్ణి గోబ్రాహ్మణ హితాయచ అంట. గోవులకి, బ్రాహ్మణులకి హితం చేసేవాడు భగవంతుడు. సో అంత పర్టిక్యులర్‌గా ఉన్న భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్‌ని పరీక్షిత్ మహారాజు ఉల్లంఘించాడు. సో అందువల్ల పరీక్షిత్ మహారాజు ఏమనుకుంటున్నారంటే, ఆ పనిష్మెంట్ ఏదో భగవంతుడు ఇప్పుడే ఇచ్చేస్తే ఫ్యూచర్‌లో ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను
అందువల్ల పనిష్మెంట్ ఏదో నాకు త్వరగా భగవంతుడు ఇచ్చేసేయాలి. దానివల్ల నా పాపం గూడా తొలగిపోతుంది. సో, ఈ విధంగా తప్పు ఒప్పుకోవటం అనేది ఒక బాధ్యత గల మనిషి యొక్క లక్షణం. జనరల్‌గా ఈ భక్తుల శక్తి ఎలాంటిదంటే, కుటుంబంలో అందరూ భక్తులు కాకపోయినా, ఒక భక్తుడున్నా సరే, వాళ్ళ తాలూకు ప్రభావం ఆ కుటుంబ సభ్యులందరి మీద పడుతుంది. అందువల్ల ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏమన్నా శిక్ష ఉంటే అది నాకివ్వండి అంతే తప్ప ఆహ్, నా కుటుంబానికి ఆ శిక్ష ఇవ్వొద్దు అని కోరుకుంటున్నారు. ఇక్కడ కుటుంబం అంటే కేవలం మహారాజు పర్సనల్ ఫ్యామిలీ అనే కాదు. తన రాజ్యం మొత్తం గూడా. ముఖ్యంగా ఈ ఇలా కోరుకోవటంలో ఒక సునిశితమైన అంశం ఉంది. అదేంటంటే తను ఒక బ్రాహ్మణుడి పట్ల అపరాధం జేశాడు. సో, దానికి ఫలితంగా తను, తన కుటుంబము, తన రాజ్యం అందరూ శిక్ష అనుభవించవలసి ఉంది. సో, ఆ శిక్ష అనుభవించే వాళ్ళల్లో, తన రాజ్యంలో బ్రాహ్మణులు గూడా ఉంటారు గదా! సో, అందువల్ల ఆల్రెడీ ఒక బ్రాహ్మణుడికి ఇలా అపరాధం జరిగింది. దాని ఫలితంగా మిగిలిన బ్రాహ్మణులు ఆ ఫలితాన్ని అనుభవించడం కరెక్ట్ గాదు. అందువల్ల ఆ ఫలితం ఏదో నన్ను మాత్రమే అనుభవించనియండి. పనిష్మెంట్ నేను మాత్రమే తీసుకుంటాను అంటున్నారు. ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాల్సొస్తే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు స్వయంగా భక్తుడేమి కాదు. అతనింకా నాస్తికుడు. భగవంతుడి వ్యతిరేకి. కానీ ప్రహ్లాదుడి తండ్రి అవ్వటం వల్ల ఆటోమేటిక్‌గా హిరణ్యకశిపుడికి గూడా భగవత్ సాక్షాత్కారం జరిగింది. భగవంతుడి చేతిలో మరణించి మోక్షం గూడా పొందే అవకాశం వచ్చింది. అది భగవద్భక్తుల యొక్క శక్తి. వాళ్ళొక్కళ్ళ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్. అద్యైవ రాజ్యం బలమృద్ధ కోశం ప్రకోపిత బ్రహ్మ కులానలో మే దహత్వ అభద్రస్య పునర్నమేభూత్ పాపీయసి ధీర్ ద్విజదేవ గోభ్యః. ఈ బ్రాహ్మణుల్ని గౌరవించటము, ఆవుల్ని సంరక్షించటము, భగవద్ధ్యానంలో ఉండటము, ఇలాంటి లక్షణాలు ఒక నాగరిక లక్షణాలనమాట. అలాంటి నాగరిక లక్షణాల్లో ఒక దాన్ని నేను ఉల్లంఘించేశాను. బ్రాహ్మణులను అవమానించాను. అందువల్ల నేను అనాగరికంగా ప్రవర్తించాను. అంతేకాకుండా అది చాలా పాపపు చర్య గూడా. అందువల్ల నా రాజ్యము, నా బలము, నా సంపదలు ఆ బ్రాహ్మణుడి ఆ బ్రాహ్మణ బాలుడి శాపం వల్ల మొత్తం నాశనం అయిపోయినా పర్లేదు. అందువల్ల దానివల్ల ఫ్యూచర్‌లో ఇలాంటి ఆలోచనలు నాకే గాదు ఎవరికీ రావింక. ఒక బ్రాహ్మణుల్ని అవమానించాలన్న ఆలోచన ఇంక రాదు అని పరీక్షిత్ మహారాజు కోరుకుంటున్నారు. సో, ఇక్కడ ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. 1 బ్రాహ్మణులు, 2 ఆవు సంరక్షణ, 3 గాడ్ కాన్షియస్‌నెస్ అంటే భగవత్ చైతన్యంతో జీవించటం. ఈ 3 గూడా నాగరిక లక్షణాలు. నాగరికుడు అంటే అధునాతనమైన పరికరాలు వాడేవాళ్ళు, అధునాతనమైన జీవన విధానాన్ని అవలంబించేవాళ్ళు అని కాదు. ఈ మూడిటిని ఎవరైతే అవలంబిస్తారో, ఎవరు గౌరవిస్తారో వాళ్ళే నాగరికులు. ఈ నాగరికతలో భాగంగా మనకి ఆహ్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఆర్థికంగా గూడా మనకి మన అభివృద్ధి జరగాలి అంటే ఈ 3 తప్పనిసరి. ఎందువల్ల అంటే ఆవు నుంచి పాలొస్తాయి. ఆ పాలతో ఎన్నో పాల పదార్థాలు తయారు జేసుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే రాబడితో మనం జీవించొచ్చు. అలాగే ఎద్దులున్నాయి. ఎద్దుల ద్వారా మనము పొలం దున్ని వ్యవసాయం జేయొచ్చు. అది గూడా రాబడే. సో, అలాంటి పాల పదార్థములు, వ్యవసాయం మీద వచ్చే తినుబండారాలు, ఇవన్నీ గూడా మంచి సాత్విక లక్షణమైన ఆహారాలు. అవి తీసుకోవటం వల్ల అంటే మాంసాహారం లాంటివి కాకుండా ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి భగవత్ చైతన్యం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి భగవత్ చైతన్యం కలిగినప్పుడు మనం
ఒక గైడెన్స్ ఎవరు మనకు నిజంగా మన మేలు కోరి మంచి చెప్తున్నారు, ఎవరిని మనం దూరంగా పెట్టాలని అనే జ్ఞానం వస్తుంది. ఫస్టు ఆహ్, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని సంరక్షిస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా గో సంరక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఆటోమేటిక్‌గా గో సంరక్షణ కూడా జరుగుతుంది. గో సంరక్షణ జరగటం వల్ల భగవత్ చైతన్యం అలవడుతుంది. ఇందాక చెప్పిన విధంగా. దానివల్ల మంచి నాగరికత వస్తుంది. సో, ఇదంతా గూడా సమాజంలో స్ట్రిక్ట్‌గా అవలంబించే విధంగా చూడటం రాజు యొక్క బాధ్యత. కానీ ఇక్కడేం జరిగిందంటే, అలాంటి బాధ్యత తీసుకోవాల్సిన రాజు ఆకలికి, దప్పికకి లొంగిపోయి ఒక బ్రాహ్మణుడిని అవమానించాడు. అది ఎందుకు జరిగింది అంటే, మరి ఆ రాజు మామూలు వ్యక్తి ఏం గాదు. మహాభాగవతుడు. మరి ఎందుకిలా జరిగింది అంటే, కలి ప్రభావం వల్ల. నెక్స్ట్. స చింతయన్ ఇత్తం అదాశృణోద్ యదా మునే సుతోక్తో నిర్తిస్ తక్షకాఖ్యః స సాధు మేనేన చిరేణ తక్షక నలం ప్రసక్తస్య విరక్తి కారణం. రాజు ఇంకా బాధపడుతున్నాడు. ఎప్పుడైతే తన చావు గురించి వార్త విన్నాడో, తక్షకుడనే ఒక సర్పం ఈ ముని బాలకుడు శాపం వల్ల, తక్షకుడనే సర్పం వల్ల తనకి మరణం రాబోతుంది అని ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో, తను ఎంతో బాధపడటం మొదలుపెట్టాడు. కానీ అతను అర్థం చేసుకున్నాడు. ఇది ఒక రకంగా ఈ శాపం గూడా ఒక రకంగా వరమే. ఎందువల్ల అంటే, ఈ శాపం మూలంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి తాను చాలా త్వరగా బయటపడే అవకాశం రాబోతోంది. అందువల్ల నిజమైన సంతోషం ఏమిటి? నిజమైన సక్సెస్ ఏంటి జీవితంలో అంటే, జనన మరణాల నుంచి బయట పడగలగటం. జనన మరణాల నుంచి బయటపడి నెక్స్ట్ ఏం చేయాలి అంటే, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, భగవంతుడుండే లోకాలకి, వైకుంఠ లోకాలకి వెళ్ళగలుగుతాం. అది నిజమైన సక్సెస్. అది నిజమైన హ్యాపీనెస్. ఈ జనన మరణాల నుంచి బయటపడటం ఎలాగా అని మనకి నేర్పించేదే వర్ణాశ్రమ ధర్మం. ఎవరైతే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఒక మంచి మార్గంలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే. రాజు ఎంత గొప్పవాడైనా సరే, వర్ణాశ్రమ ధర్మం తాలూకు నియమాలను ఉల్లంఘించి, భగవత్ చైతన్యం లేకుండా జీవిస్తుంటే, అతను భౌతిక ప్రకృతిలో ఉన్నట్టే లెక్క. జనరల్‌గా రాజులకి ఈ సమస్య ఉంటది. వాళ్ళు ఎంతసేపు రజోగుణంలో ఉంటారు. రాజ్యాన్ని ఎలా విస్తరించాలి, ఇంకా ధనం ఎలా సంపాదించాలి, ఇదే ఆలోచనతో ఉంటారు. అందువల్ల రాజులకి ముఖ్యంగా భగవత్ చైతన్యంతో జీవించడం అనేది చాలా ముఖ్యం. సో, రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే, తన రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు మరణానంతరం ఈ జనన మరణాల నుంచి బయటపడి ఉన్నత లోకాలకు వెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. అది రాజు బాధ్యత. నెక్స్ట్. అతో విహా ఏమం అముం చ లోకం విమర్శితౌ హేయతయా పురస్తాత్ కృష్ణాంఘ్రిసేవాం అభిమన్యమాన ఉపావిశత్ప్రాయం అమృత్య నద్యాం. పరీక్షిత్ మహారాజు గంగా నది ఒడ్డు మీద స్థిరంగా కూర్చుని తన మనస్సుని కృష్ణ చైతన్యంలో లగ్నం చేశాడు. అదేవిధంగా మిగతా విధాలైన ఆత్మ సాక్షాత్కార పద్ధతులన్నిటిని కూడా పక్కన పెట్టేశాడు. ఎందువల్లంటే అతనికి అర్థమైంది. భగవంతుడికి సంబంధించిన ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవే జీవితం యొక్క పరమావధి. మిగతా ఏ మార్గాలైన జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం ఇవన్నీ కూడా దాని తర్వాతే. అన్నిటికంటే ఉన్నతమైనది ఇదే అని చెప్పి ఆయన కన్విన్స్ అయ్యాడు ఆ చివరి క్షణాల్లో. సో, ఇక్కడ రాజు యొక్క స్థిరమైన లక్ష్యం ఇప్పుడు ఏమిటి అంటే,
గోలోక బృందావనం చేరటం, వైకుంఠ లోకాలు చేరటం. ఆహ్, వైకుంఠ లోకాల్లో చేరి ఆయన ఏం చేయబోతున్నారు? ఆయనే గాదు ఎవరైనా సరే వైకుంఠ లోకాల్లోకి చేరటం చేరిన తర్వాత అక్కడ వాళ్ళు చేసే వ్యవహారం, పనులు ఎలా ఉంటాయి అంటే, భగవంతుడితో ఒక రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవ్వటం. ఆ రిలేషన్‌షిప్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, 5 రకాలుగా ఉంటుంది. శాంత భక్తి, దాస్య భక్తి, దాసుడుగా ఉండటం, లేకపోతే సఖ్యం ఫ్రెండ్‌గా ఉండటం, ఆహ్, లేకపోతే భగవంతుడికి తల్లిదండ్రుల స్థానం తీసుకోవటం వాత్సల్య భక్తి అంటారు. అన్నిటికంటే ఉత్కృష్టమైనది మాధుర్య భక్తి. అంటే ప్రేయసి, ప్రియుడు అనే బంధంలో భగవంతుడితో ఉండటం. సో, ఇప్పుడు వైకుంఠ లోకంలోకెళ్ళి పరీక్షిత్ మహారాజు ఈ ఐదిట్లో ఏదో ఒక రసంలో ఒక రిలేషన్‌షిప్‌లో ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాడు. ఈ వైకుంఠ లోకాలని ఏమని పిలుస్తారు అంటే ఆహ్, పరవ్యోమ అంటారు. ఈ మరి భూమిని ఏమంటారు అంటే, ఈ భూమనే కాదు, ఈ భౌతిక లోకాలు ఏదైనా సరే, స్వర్గం నుంచి నరకం వరకు ఏదైనా సరే, అంతా గూడా మహత్తత్వం అంటారు. సో, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు మహత్తత్వం నుంచి వ్యోమాలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. మనం తెలుగులో గూడా చెప్తుంటారు గదా! వ్యోమగాములు అని. స్పేస్ ట్రావెల్ అనమాట. పరీక్షిత్ మహారాజుకి ఈ అవగాహన ఎలా వచ్చింది? ఇన్ని మార్గాలుండగా భక్తి మార్గమే గొప్పదనే అవగాహన ఎలా వచ్చింది అంటే, ఒకటే దానికి ఆన్సరు. తను భక్తుల కుటుంబంలో జన్మించి ఉండటం వల్ల. పాండవుల వారసుడాయన అందువల్ల. ఇక్కడ గంగా నది ఒడ్డున ఆయన కూర్చున్నట్టు రాశారు గానీ, జీవగోస్వామి గారి ప్రకారం ఆయన యమునా నది ఒడ్డు మీద కూర్చున్నట్టుగా గూడా చెప్తున్నారు. ఏదైనా సరే గంగా, యమున రెండిటిని కూడా అమర్త్య అని సంబోధిస్తారు. ఈ రెండిట్లో ఏది ఆహ్, ఉన్నతమైంది అంటే, యమునా నది చాలా ఉన్నతమైంది. గంగా నది కంటే కూడా పవిత్రమైంది. అది ఎలాగా అనేది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. యావై లసశ్రీ తులసి విమిశ్ర కృష్ణాంఘ్రిరేన్ అభ్యధికాంబునేత్రి పునాతిలోకాన్ ఉభయత్ర శేషాన్ కస్తాం న సేవేత మరిష్యమానా. ఆహ్, ఆ నది ఒడ్డున ఏ నది ఒడ్డునైతే మహారాజు కూర్చున్నాడో అది చాలా పవిత్రమైన నది. ఎందువల్ల అంటే ఆ నది నీళ్ళు భగవంతుడి పాద ధూళి, అలాగే తులసీ దళాలు ఈ రెండిటి కలయికతో పునీతమైంది. అందువల్ల ఆ నది 3 లోకాల్ని పవిత్రం చేయగలదు. అది ఏ స్థాయిలో పవిత్రం చేయగలదంటే, ఆఖరికి శివుడిని గూడా పవిత్రం జేసేయగలదు. శివుడినే పవిత్రం జేస్తుంటే మిగతా దేవతల గురించి చెప్పేదేముంది. అందువల్ల ఎవరైతే వాళ్ళ మరణ సమయానికి దగ్గరవుతున్నారో వాళ్ళు ఈ నదీ తీరంలో సాధన చేయటం ఆహ్, ఆహ్, చెయ్యాలని చెప్పబడింది. ఇందాక జెప్పినట్టుగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు గంగా నది ఒడ్డు మీద కూర్చొని సాధనలో కూర్చున్నారు అని చెప్పబడింది. కానీ జీవగోస్వామి మాత్రం అది గంగా నది కాదు, యమునా నది ఒడ్డున కూర్చున్నారు అని చెప్తున్నారు. ఆహ్, ఎందువల్ల అంటే 2 కారణాలు. ఒకటి పరీక్షిత్ మహారాజు ప్యాలెస్ ఏదైతే ఉందో, ఆ ప్యాలెస్‌కి దగ్గరగా ప్రవహిస్తున్న నది యమునా నది. సో, అందువల్ల ఆయన తన ప్యాలెస్ పక్కనే నది పెట్టుకొని ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, అది యమునా నదే అయ్యుంటుంది అని జీవగోస్వామి చెప్తున్నారు. రెండో రీజన్ ఏంటంటే, గంగా నది కంటే కూడా యమునా నది శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైంది. ఈ 2 రీజన్స్ వల్ల అది యమునా నది అయ్యుండొచ్చు అని జీవగోస్వామి చెప్పారు. భగవంతుడు ఈ యమునా నదిని చాలా పవిత్రీకరించాడు మొదటి నుంచి గూడా. ఆ పవిత్రీకరణ ఎలా జరిగింది అంటే ఒక లీల చూడండి. భగవంతుడు జన్మించినప్పుడు ఆయన తండ్రి వసుదేవుడు ఆయన్ని ఈ యమునా నది దాటిస్తూ తీసుకెళ్తున్నాడు. ఒక బుట్టలో పెట్టుకొని.
అలా తీసుకెళ్తున్నప్పుడు ఏమైందంటే పొరపాటున స్వామి యమునా నదిలో పడిపోయాడు. ఆ పడిపోవటంతో ఏమైందంటే ఆయన కాలి ధూళి యమునకు తగిలింది. అందువల్ల పవిత్రమైపోయింది. సో, యమునా నది గాని, గంగా నది గాని ఎందుకంత పవిత్రమైన నదులు అంటే భగవంతుడి పాదధూళి తగలటం వల్ల. అలాగే ఇందాక చెప్పినట్టు తులసీ దళాలు గూడా వాటిని స్పృశించటం వల్ల. అసలిక్కడ తులసీ దళం ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, తులసీదేవి స్థానం ఎక్కడ అంటే, నిత్యం భగవంతుడి పాదాల దగ్గర. సో, భగవంతుడి పాదాలు ఎక్కడుంటాయో తులసీదేవి అక్కడుంటుంది. సో, విడిగా తులసీదేవి కూడా ఆ నదికి తులసీదేవి స్పర్శ గూడా నదికి తగిలింది అని విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి పాదం స్పర్శ తగిలింది అంటే ఆటోమేటిక్‌గా ఆయన చరణ ధూళి ప్లస్ తులసి దళాల స్పర్శ 2 తగిలినట్టే. జీవ గోస్వామి వరాహ పురాణం నుంచి ఒక స్టేట్‌మెంట్ ఎగ్జాంపుల్‌గా ఇస్తున్నారు. అదేంటంటే, యమునా నది పవిత్రత ఎంత అంటే, గంగా నది ఎంత పవిత్రమైందో, దానికి 100 రెట్లు ఎక్కువ పవిత్రత యమునా నదికుంది. ఇది ఎలాగంటే ఉదాహరణకి విష్ణునామం లాంటిది. విష్ణునామము రామనామం శక్తి ఎంత అంటే, విష్ణునామం శక్తిని 1000తో మల్టిప్లై చేస్తే 1000 రెట్లు ఎక్కువ. అది రామనామం శక్తి. కృష్ణనామం శక్తి ఎంత అంటే, రామనామం కంటే 3 రెట్లు ఎక్కువ. అంటే విష్ణునామము కంటే కృష్ణనామము ఆల్‌మోస్ట్ 3000 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. ఈ నది గూడా అలాంటిదే. నెక్స్ట్. ఇతి వ్యవచ్ఛిద్య స పాండవేయః ప్రాయోపవేశం ప్రతి విష్ణుపద్యాం దదౌ ముకుందాగ్రీం అనన్యభావో మునివ్రతో ముక్త సమష్టసంగా. అందువల్ల ఆ రాజు ఎవరైతే ఈ పాండవ వంశంలో తన పూర్వీకులకు తగ్గ వ్యక్తి అని పేరు తెచ్చుకున్న ఆ రాజు ఈ విధంగా స్థిరంగా ఆలోచించి గంగా నది ఒడ్డు మీద కూర్చుని మరణించే వరకు కూడా ఉపవాసం ఉండాలి అని తీర్మానించుకున్నాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడి మీద ధ్యానం మొదలుపెట్టాడు. సో, ఇప్పుడు ఈయన ఎంచుకున్న ఈ జీవన విధానం ఎలా ఉంది అంటే అన్నిటిని త్యజించిన ఒక మునిలాగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇందాక చెప్పినట్టు గంగా నదికి ముల్లోకాలని పవిత్రం చేయగల శక్తి ఉంది. అది అది ఆ శక్తి ఎంత గొప్ప శక్తి అంటే, ఒక బ్రాహ్మణుడి పట్ల జరిగిన అపరాధాన్ని కూడా తీసివేయగలిగే శక్తి. అందువల్ల పరీక్షిత్ మహారాజు గంగా నది లేదా యమునా నది ఒడ్డు మీద కూర్చొని భగవంతుడి మీద ధ్యానిస్తున్నాడు. భగవంతుడిని ఏ రూపంలో ధ్యానిస్తున్నాడు అంటే, ముకుందుడిగా ధ్యానిస్తున్నాడు. ఎందుకు ముకుందుడిగా అంటే, మోక్షద. ఆయన మోక్షాన్నిచ్చేవాడు అందువల్ల. ఈ గంగా నది గాని, యమునా నది గాని వీటి ఒడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే, వాటి ఒడ్డు మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా భగవంతుడి గురించి నిరంతరాయంగా ఆలోచించగలిగే శక్తి వస్తుంది. సో, ఎప్పుడైతే మన ఆలోచనలు నిరంతరాయంగా భగవంతుడి మీద లగ్నం అవుతాయో, ఆటోమేటిక్‌గా 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, భౌతిక విధమైన సాంగత్యం నుంచి బయటకొచ్చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఫర్దర్‌గా పాపం చేసే ప్రమాదం తగ్గుతుంది. 2, నిరంతరం భగవంతుడి పాదపద్మాలని ధ్యానించగలుగుతాం. దీనివల్ల ఆల్రెడీ చేసిన పాపాల నుంచి బయటకొస్తాం. ఎందువల్లంటే, ఈ భౌతిక ప్రపంచము ఎలాంటిదంటే, మనకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, తెలుసో తెలియకో ఏ విధంగా ఏదో విధమైన పాపం చేస్తూనే ఉంటాం. దానికి ఉదాహరణ పరీక్షిత్ మహారాజే. ఇందాక ఆయన చేసిన పనే. బ్రాహ్మణుల్ని అవమానించటం. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజు భక్తుడవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అవతలి వ్యక్తి ఇచ్చిన శాపాన్ని గూడా
ఒక వరం కింద మార్చుకోగలిగే శక్తి ఉంది ఆయనకి. అందువల్ల దాని శాపం అదొక పనిష్మెంట్ అని తీసుకోకుండా ఒక అవకాశంగా భగవంతుడిని చాలా వేగంగా పొందే అవకాశంగా ఆయన తీసుకున్నాడు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పొరపాటున చేసిన పాపాలను అంటే మనం ఇంటెన్షనల్‌గా కాకుండా, అలవాటుగా కాకుండా పొరపాటుగా చేసే పాపాలు ఏవైనా సరే భగవంతుడు క్షమించి వాటి నుంచి మనల్ని రక్షిస్తాడు. నెక్స్ట్ తత్రోపజగ్ముర్ భువనం పునాన మహానుభావమునయస్స శిష్యా ప్రాయేణ తీర్థాభిగమపదేశైః స్వయం హి తీర్థాని పునంతి సంతః. ఆ సమయంలో గొప్ప గొప్ప మేధావులు, మునులు వాళ్ళ శిష్యులతో అక్కడికి రావటం జరిగింది. వీళ్ళ గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలం అంతా తీర్థయాత్ర స్థలంగా మారిపోతుంది. సో, అంత అంటే వాళ్ళున్న ఏ స్థలాన్నైనా సరే, ఆఖరికి అది తీర్థయాత్ర స్థలమైనా సరే, దాన్ని కూడా పవిత్రం చేయగలిగే శక్తి వీళ్ళకుంది. అందువల్ల వీళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజుకి సహాయపడటం కోసం ఏదో తీర్థయాత్రకు వచ్చినట్టుగా అలా వచ్చారు ఆ మిషతో. ఈ మునులందరూ కూడా అక్కడ ఒక భాగవత ప్రవచనం జరగబోతోంది అని వాళ్ళకి ముందుగానే అర్థమైంది. అది వినటం కూడా వాళ్ళ యాత్రలో భాగం. ఇందాక చెప్పినట్టుగా మనమందరం కూడా అంటే సామాన్య మనుషులు తీర్థయాత్రలకెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, అక్కడ పవిత్ర నది ఏదో చూసుకొని అక్కడ మునుగుతాం. దానివల్ల ఏమవుద్దంటే, మన పాప పరిహారం జరుగుతుంది. సో, ఆ నదులన్నీ కూడా ఆ పాప భారాన్ని మోస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మునులు అలాంటి తీర్థయాత్ర స్థలానికి, ఆ నదుల దగ్గరికి వెళ్తారో, వీళ్ళ శక్తి వల్ల ఆ పాప భారంతో ఉన్న నది గూడా పవిత్రమైపోతుంది. అది వీళ్ళ శక్తి. వసిష్ఠశ్చవనః శరద్వాన్ అరిస్తనేమిర్ భృగుర్ అంగిరశ్చ పరాశరోగాదిసుతోతరామ ఉతస్య ఇంద్ర ప్రమదే మవాహౌ మేధాతిథిర్దేవల ఆర్షిత్సేనో భారద్వాజో గౌతమః పిప్పలాదః మైత్రేయ ఔర్వః కవసః కుంభయోనిర్ ద్వైపాయనో భగవాన్ నారదశ్చ. ఇప్పుడు ఆ సభలో చాలా మంది మునులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ముఖ్యమైన వాళ్ళ గురించి చూద్దాం. చవన మహర్షి, ఈయన భృగు మహర్షి కొడుకు. భృగు మహర్షికి 6 కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో ఈయన కూడా ఒకళ్ళు. నెక్స్ట్ భృగు మహర్షి. భృగు మహర్షి ఎలా జన్మించారంటే, బ్రహ్మదేవుడు వరుణుడి కోసం యజ్ఞం చేస్తుండగా యజ్ఞం నుంచి ఈయన పుట్టాడు. ఈయన భార్య పేరు పులోమ. ఈయన నారదుడిలాగా స్పేస్ ట్రావెలర్ అన్నమాట. అంతరిక్షంలో ప్రయాణించగల శక్తి ఉంది ఈయనకి. కురుక్షేత్ర యుద్ధం జరిగే ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నారు. ఈయన భృగు సంహిత రచించారు. హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుందా? ఓకే. భృగు సంహిత రచించారు. అది భరద్వాజ మునికి ఈయన వినిపించారు. ఈయన ఇంకొక కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఆకాశం నుంచి ఎలా ఈ పంచభూతాలు ఉద్భవించాయో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే మన కడుపులో గాలి ప్రేగుల్లో కదలికలు ఎలా తెస్తది అనేది కూడా ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆత్మ ఎలా శాశ్వతమైందో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే పరిణామ సిద్ధాంతాన్ని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి వివరించారు. వితహవ్య అనే ఒక రాజుని బ్రాహ్మణుడిగా ఈయన మార్చగలిగారు. నెక్స్ట్ పరాశరుడు. ఈయన వశిష్ఠ మహర్షి మనవడు. వ్యాసుడి తండ్రి. ఈయన తండ్రి గారు శక్తి, తల్లి అదృశ్యతి.
అదృశ్యతీ దేవి 12 సంవత్సరాలు ప్రెగ్నెంట్‌గా ఉన్నారనమాట. ఈయన పుట్టకముందు. సో, ఈ 12 సంవత్సరాలు గర్భంలో ఉండగానే ఈయన వేదాల్ని నేర్చుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన తండ్రి శక్తిని కల్మషపాదుడనే ఆయన చంపేశారు. అందుకు ప్రతీకారంగా ఈయన ప్రపంచాన్ని నాశనం చేద్దామన్న ప్రయత్నం చేయగా వశిష్ఠ మహర్షి ఆపేశారనమాట. అలాగే ఒకసారి రాక్షసులందరిని సంహరించాలని యజ్ఞం చేస్తుంటే పులస్త్యుడు దాన్ని ఆపేశారు. పరాశర మహర్షి ఆహ్, వైఫ్ అండ్ ఆయన భార్య సత్యవతీ దేవి ద్వారా ఈయనకి వ్యాసుడు జన్మించాడు. అందరూ తెలిసిందే సత్యవతీ దేవికి కొన్ని మైళ్ళ దూరం వరకు గూడా ఒక వాసన వస్తూ ఉంటుందన్నమాట ఆ శరీరం నుంచి. ఈ సత్యవతీ దేవి తర్వాత శంతను మహారాజుకి భార్యగా వెళ్లారు. ఈయన భీష్ముడు చనిపోయే టైంలో ఆయన అక్కడ ఉన్నారు. అలాగే జనక మహారాజుకి ఆధ్యాత్మిక గురువు, గొప్ప శివభక్తుడు. నెక్స్ట్ గాదీసుత లేదా విశ్వామిత్రుడు. ఈయన తండ్రి గాది, కన్యాకుబ్జ రాజ్యం యొక్క రాజు. ఈయన ముందు రాజుగా పుట్టిన తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోయాడు. కౌశికీ నది తీరం జరిగిందన్నమాట ఈ సంఘటన. ఈయన వశిష్ఠ మహర్షితో గొడవ దిగాడు ఈయన. నందిని అనే ఒక ఆవు గురించిన వ్యవహారంలో. ఆ గొడవకి దిగి వశిష్ఠ మహర్షి కొడుకులందరినీ ఈయన చంపేశాడు. మాతంగ మహర్షి సహాయంతో అన్నమాట. అలాగే ఈయన శకుంతలాదేవి యొక్క తండ్రి. నెక్స్ట్ అంగీర. ఈయన బ్రహ్మ యొక్క 6 మానస పుత్రులు ఈయన ఒకడు. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. అంగీర ఈయన బ్రహ్మ యొక్క 6 మానస పుత్రుల్లో ఒకడు. ఈయన కొడుకు బృహస్పతి, ఈయన పిల్లలు బృహస్పతి, ఉతహ్య, శాన్వ్రత. ఈయన ఇప్పటికీ కూడా గంగా నది తీరంలో ఉన్న అలోకనంద అనే ప్రదేశంలో జపం చేసుకుంటూ ఉంటారని ప్రతీతి. నెక్స్ట్ ఉతహ్య. ఈయన అంగీరుడి కొడుకు, మాందాత యొక్క ఆధ్యాత్మిక గురువు. ఈయన భార్య భద్ర, అంటే ఈవిడ చంద్రుడి యొక్క కూతురు. అప్పట్లో ఈవిడ్ని వరుణుడు కిడ్నాప్ చేశాడనమాట. అందుకు ప్రతీకారంగా ఈయన ఉతహ్యుడు ఏం చేశాడంటే ప్రపంచంలో నీటన్నిటిని తాగేశాడు. నెక్స్ట్ మేధాతిథి. ఈయన ఇంద్రుడి యొక్క అసెంబ్లీలో ఒకానొక సభ్యుడు. ఈయన కొడుకు కన్వ మహర్షి. అంటే ఈయన కన్వ మహర్షి ఎవరంటే శకుంతలాదేవి పెంపుడు తండ్రి. అలాగే ఈయన స్ట్రిక్ట్‌గా వానప్రస్థాశ్రమం ఫాలో అవటం వల్ల అంతిమంగా స్వర్గాన్ని చేరుకున్నాడు. నెక్స్ట్ దేవల. ఈయన గురించి భగవద్గీతలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ధౌమ్యుడికి అన్నయ్య ఈయన. ధౌమ్యుడు ఎవరు అంటే పాండవుల పురోహితుడు. ఈయన తన కూతురికి రాజుల్లాగా స్వయంవర వివాహం చేశాడు. నెక్స్ట్ గౌతముడు. ఈయన కొడుకు శరద్వాన్ గౌతమ, గౌతమ గోత్రస్థుడు, భార్య అహల్యాదేవి, మనవడు కృపాచార్యుడు. నెక్స్ట్ మైత్రేయుడు. ఈయన విదురుడి యొక్క ఆధ్యాత్మిక గురువు. నెక్స్ట్ అన్యే చ దేవర్షి బ్రహ్మర్షి వర్య రాజర్షి వర్య అరుణాదయశ్చ నానాశ్రేయ ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చ్య రాజా శిరసా వవందే. అలాగే లేదు, మీరు ఇందాక నేను చదువుతారంటే అసలు రిప్లై రాలేదు, అందుకే నేను చదివేస్తున్నానులేండి. నెక్స్ట్ టైం చూద్దాం.
కంటిన్యూ చేద్దాం. ఆ! అంటే నాది మ్యూట్ అది సరిగ్గా లేదు. నేనింక మీరు చెప్పట్లేదేమో ఇది వస్తోంది అనుకుంటున్నాను. ఓన్లీ పర్లేదులే పోయెమ్స్ మాతాజీ కంటిన్యూ చెప్పారు. చేద్దాం. ఇప్పుడు నేను సగంలో ఉంది కదా! కంటిన్యూ చేసేద్దాం. సర్లే సర్లే. మీరు చదివేసేయండి నెక్స్ట్ టైమ్ ఆ! మీరు. అలాగే. సో, ఆ అసెంబ్లీలో ఇంకా చాలామంది దేవతలున్నారు, రాజులున్నారు. ఆహ్, అరుణాదయులు అంటే రాజర్షులలో ఒక తెగ అన్నమాట. వాళ్ళు గూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజుని చూడటానికి వచ్చినప్పుడు ఆయన చాలా వినయంగా శిరస్సు వంచి నమస్కరించి వాళ్ళందరిని రిసీవ్ చేసుకున్నారు. శిరస్సు వంచి ఆహ్, నమస్కరించటం అనేది అవతల వ్యక్తి హృదయాన్ని తాకుతుందనమాట. దీనివల్ల ఎంత పాపం, ఎంత అపరాధం చేసిన వాళ్ళు గూడా క్షమించబడతారు. ముఖ్యంగా మరణ సమయంలో. సుఖోపవిష్టేస్తు అదతేషు భూయః కృతప్రణామస్వ చికీర్షితం యత్ విజ్ఞాపయామ్ ఆశ వివిక్తచేతా ఉపస్థితోగ్రే బిగృహీత పాణిః. ఋషులు మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి కూర్చున్న తర్వాత రాజు వాళ్ళ ముందు వినయంగా నుంచుని చేతులు జోడించి ఇలా తను చనిపోయే వరకు కూడా ఉపవాసం ఉండదలుచుకున్నానన్న తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఎందుకు వాళ్ళకి చెప్పాడు అంటే, ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా సరే పెద్దవాళ్ళ అంగీకారం చాలా ముఖ్యం. వాళ్ళు అంగీకరించాలి. అవును, నువ్వు చేసేది కరెక్టు అని. అలా వాళ్ళ పర్మిషన్ కోసం చెప్పాడు. నెక్స్ట్ రాజోవాచ అహో వయం ధన్యతమా నృపాణాం మహత్తమానుగ్రహణీయశీలః రాజ్ఞాం కులం బ్రాహ్మణపాద శౌచాత్ దూరాద్ విస్తృతం బత గర్హ్య కర్మ. రాజు చెప్తున్నాడు, ఆహ్, మాలాంటి రాజులు ఆహ్, మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఆశీర్వాదం పొందిన మాలాంటి రాజులు ఎంతో ధన్యులు. ఎందువల్ల అంటే మీలాంటి గొప్ప గొప్ప మునులు జనరల్‌గా మాలాంటి వాళ్ళని దూరంగా పెడతారు రాజుల్ని. ఎందుకంటే రాజులు ఇందాక చెప్పినట్టుగా రజోగుణంలో ఉంటూ ఎంతసేపు ఆహ్, డబ్బు గురించి, రాజ్య విస్తరణ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి వీటి గురించి ఆలోచిస్తారు తప్ప, జీవిత పరమావధి గురించి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. అందువల్ల వారికి దూరంగా ఉంటారు. ఇక్కడ చెప్పబడిందేంటంటే ఆహ్, అంటే మునులు ఈ రాజుల్ని ఇలాంటి డబ్బు గురించి ప్రాపర్టీస్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళని ఎలా చూస్తారు అంటే ఆహ్, మలమూత్రాలతో సమానంగా చూస్తారు. మామూలుగా మనం పెద్దవాళ్ళు చెప్పేదేంటంటే, మలమూత్రాదులు ఇలాంటి అపవిత్రమైనయన్నీ కూడా మన ఇంటికి చాలా దూరంలో ఉండాలి. ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు. కానీ ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసిన తర్వాత తప్పట్లేదు. సో, ఇలాంటి అపవిత్రమైనయన్నీ కూడా ఎప్పుడు దూరంగానే ఉండాలి. చైతన్య మహాప్రభువు కూడా ఎవరైతే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళు ఇలాంటి డబ్బు వెనకాల పరిగెత్తేవాళ్ళు, పదవుల కోసం పరిగెత్తేవాళ్ళు, వీళ్ళ సాంగత్యానికి దూరంగా ఉండాలి అని చెప్పారు. ఎందువల్ల అంటే, ప్రపంచం అనేది భగవద్ధామానికి సంబంధించిన ఒక షాడో లాంటిది. ఒక నీడ లాంటిది. అది వాస్తవం కాదు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడొచ్చిన మునులందరూ కూడా కేవలం పరీక్షిత్ మహారాజు పట్లే గాదు, ఆయన పూర్వీకులైన పాండవుల పట్ల గూడా ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు. సో, అందువల్ల ఆహ్, ఈ పరీక్షిత్ మహారాజు వాళ్ళకి థాంక్స్ చెప్తున్నారనమాట. వాళ్ళ మీద ఉన్న అభిమానం నా మీద గూడా చూపించినందుకు మీకు కృతజ్ఞతలు అని. అలాగే అలాంటి పూర్వీకులని, అలాంటి తాత ముత్తాతలను కలిగి ఉన్నందుకు ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ తస్యైవ మే గస్య పరావరేషో వ్యసక్తచిత్తస్య గృహేషభీక్షణం నిర్వేదమూలో ద్విజశాపరూపో యత్ర ప్రసక్తో భయమాసు దత్తే. దేవాదేవుడైన భగవంతుడు ఎవరైతే ఆధ్యాత్మిక లోకాల్ని, భౌతిక లోకాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడో, ఆయన
బ్రాహ్మణుడి శాపం రూపంలో నన్ను ఆశీర్వదించాడు. తన దగ్గర చేర్చుకోబోతున్నాడు. ఎందువల్ల అంటే, ఇన్ని రోజులుగా నేను నా పర్సనల్ లైఫ్, సాంసారిక జీవితానికి చాలా అటాచ్‌మెంట్ పెంచుకొని ఉన్నాను. అందువల్ల భగవంతుడు నన్ను రక్షించడం కోసం ఆ శాపం రూపంలో నా దగ్గరికి వచ్చాడు. ఆహ్, సో, ఆ శాపమే ఆ శాపం ద్వారానే నేను నాకున్న ఈ భౌతికమైన అటాచ్‌మెంట్స్ అన్నిటిని నేను వదిలించుకోగలిగాను. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి ఒక విషయం అర్థమైంది. అదేమిటి అంటే, తను ఇంతకాలంగా తన కుటుంబ సభ్యుల పట్ల చాలా అటాచ్‌మెంట్, వ్యామోహంతో ఉన్నాడు. అది ఈ ఈ సభకొచ్చిన మునులు గూడా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ జేశారు. అంటే వాళ్ళు ధృవీకరించారు. అవును, నువ్వు అనుకుంటుంది కరెక్టే. కేవలం వాటి నుంచి నిన్ను బయటికి తీయటం కోసమే భగవంతుడు ఈ విధంగా వచ్చాడు అని. ఆహ్, ఇంకొకటేంటంటే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులతో పాటే ఉంటాడు. ఇప్పుడు ఈ సభలో ఉన్న ఈ మునులందరూ కూడా భగవద్భక్తులు. అందువల్ల భక్తులెక్కడుంటారో భగవంతుడు అక్కడే ఉంటాడు కాబట్టి, ఈ సభలో భగవంతుడు గూడా ఉన్నట్టే. ఎందువల్లంటే ఆ భక్తులందరూ ఉన్నారు గాబట్టి. అలా మనం దీన్ని అర్థం జేసుకోవాలి. తం మోపయతాం ప్రతియంతు విప్ర గంగా చ దేవీ ధృతచిత్తమీశే ద్విజోపసృష్టః కుహకస్తక్షకో వా దశత్వలం గాయాత విష్ణుగాతథా. పరీక్షిత్ మహారాజ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ బ్రాహ్మణులారా, కంప్లీట్‌గా శరణాగతి చేసిన వాడిగా నన్ను మీరు యాక్సెప్ట్ చేయండి. అలాగే గంగాదేవికి గూడా ఆయన ప్రార్థిస్తున్నారు. ఆవిడ భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. నన్ను ఆ విధంగా ఒక శరణాగతి చేసిన భక్తుడిగా నన్ను యాక్సెప్ట్ చెయ్యండి అని ఆయన వేడుకుంటున్నారు. ఎందువల్ల అంటే, ఆల్రెడీ నేను భగవంతుడి పాద పద్మాల్ని నా మనస్సులో స్వీకరించుకున్నాను. వాటి మీద ధ్యానిస్తున్నాను. అందువల్ల నేను పూర్తి శరణాగతి చేశాను. ఈ సందర్భంలో ఆ బ్రాహ్మణ బాలుడు ఏదైతే శాపం పెట్టాడో, తక్షకుడనే పాము వచ్చి కాటేస్తుందని, అది జరగనీయండి. ఆహ్, సో, ఇప్పుడు నాకు ఆ శాపం వల్ల నేనేదో ఇబ్బంది పడతానన్న భయం నాకు లేదు. ఇప్పుడు ఈ క్షణంలో నేను కోరుకుంటున్న కోరికేంటి అంటే, భగవంతుడి లీలల్ని మీరందరూ గానం చేస్తూ ఉండాలి. అది నేను వింటూ ఉండాలి. అదే నా కోరిక అంటున్నారు. సో, ఈ సృష్టి మొత్తంలో అందరికంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు అంటే భగవద్భక్తుడు. ఎందువల్ల ఆయన ఉన్నతుడు అంటే, అతను ఎవ్వరికీ శత్రువు గాదు. రెండోది, అతను భక్తులు కాని వాళ్ళతో ఎప్పుడూ సాంగత్యం పెట్టుకోడు. భక్తులతో మాత్రమే సాంగత్యంతో ఉంటాడు. అతని జీవితంలో ఉన్న ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే, భగవంతుడి పట్ల అనురాగం పెంచుకోవటం. అలాంటి వాడు భగవంతుడికున్న పిల్లల్లో ఒక మంచి పిల్లాడు లాంటి వాడు. ఎందువల్లంటే అతను అందరిని సమానంగా చూస్తాడు. ఎందుకంటే తనలాగే అందరూ కూడా భగవంతుడి సంతానం అని ఆయన భావిస్తాడు కాబట్టి. అలా చూడటం వల్ల తనతో పాటు వీలైనంత ఎక్కువ మందిని తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తాడు. ఆహ్, తనకి భగవంతుడి సాంగత్యం ఇవ్వలేకపోతే, అది బ్రహ్మ పదవైనా సరే తను త్యజించేస్తాడు. ఒక సామాన్యుడిగా జీవించడానికి ఇష్టపడతాడు తప్ప, ఎట్టి పరిస్థితిలో భగవత్ సాంగత్యాన్ని మాత్రం దూరం చేసుకోడు. అలాగే కంప్లీట్ ఆహ్, కంప్లీట్ సరెండర్. ఈ శరణాగతి శక్తి ఏంటంటే, అన్నిటికంటే గొప్ప భయం జీవితంలో ఏంటంటే మరణ భయం. అలాంటి భయాన్ని గూడా ఈ శరణాగతి తీసేస్తుంది. ఇక్కడ భగవంతుడికి ఆహ్, ఆహ్, గ్యారంటీ ఏమిటి? అంటే నేను మోక్షం పొందబోతున్నాను, భగవద్ధామానికి వెళ్ళకపోతున్నాను అనటానికి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకున్న గ్యారంటీ ఏంటి అంటే 2 విషయాలు.
ఒకటి, ఆయన శరణాగతి చేసేసాడు తన వైపు నుంచి. 2, ఆ గంగా నది తీరంలో మునులందరూ ఆయన కోసం రావటం. అంటే ఎవరైతే వాళ్ళ జీవిత చివరి రోజుల్లో భగవద్భక్తుల దర్శనం పొందుతారో, ఎవరైతే భగవత్ పాదపద్మాల్ని వాళ్ళ మనసులో నిలుపుకోగలుగుతారో, ఈ 2 రీజన్స్ చాలు. వాళ్ళు భగవద్ధామాన్ని తిరిగి వెళ్తున్నారు అని గ్యారంటీ ఇవ్వడానికి. నెక్స్ట్, పునశ్చ భూయాత్ భగవతి అనంతే రతిః ప్రసంగశ్చ తద్ ఆశ్రయేషు మహత్సు యాం యాం ఉపయామి సృష్టిం మైత్రియస్తు సర్వత్ర నమో విజేభ్యః. పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ నేను మీ బ్రాహ్మణులందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఒకవేళ నేను ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ పుట్టాల్సిన పరిస్థితే వస్తే గనక నాకు భగవంతుడి పట్ల అవ్యాజ్యమైన అటాచ్మెంట్, అనురాగం కలుగుండును గాక. అలాగే నేను నిరంతరం ఆయన భక్తుల సాంగత్యంలో ఉండుగాక. అలాగే మూడోదేంటంటే అన్ని జీవరాశుల పట్ల నేను ఒక స్నేహపూరితమైన భావనలో ఉండుగాక అని ఆయన కోరుకుంటున్నాడు. ఇతి స్మ రాజా వ్యవసాయయుక్తః ప్రాచీన మూలేషు కుశేషు ధీరః ఉదన్ముఖో దక్షిణ కూల అస్తే సముద్రపత్న్యా స్వసుత న్యస్తభారః. తన ఇంద్రియాలని పర్ఫెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టుకుని పరీక్షిత్ మహారాజు ఎండుగడ్డితో చేసిన అదే ఏమంటారంటే కుష అనే ఆ గడ్డితో చేసిన ఆసనం మీద కూర్చున్నాడు. అది ఆ కుష యొక్క ఆ గడ్డి యొక్క రూట్స్, మూలాలు అంటే వేళ్ళనమాట ఈస్ట్ వైపు తిరిగున్నాయి. అది అలాగే గంగా నది తటంలో సౌత్ వైపు ఆయన కూర్చునున్నారు. ఎటు చూస్తున్నారు అంటే నార్త్ వైపు చూస్తూ. ఇది ఆయన కూర్చున్న భంగిమ సిట్యుయేషన్ అనమాట. ఇలా తను ప్రిపేర్ చేసుకుంటానికి ముందే రాజ్యాన్నంతటిని కూడా తన కొడుక్కి అప్పగించేశాడు ఆయన. ఇక్కడ కుష గడ్డి చెప్పాలి అంటే అందులో శ్రేష్టమైనది ఏమిటి అంటే దేని వేళ్ళైతే ఈస్ట్ వైపు తిరిగి ఉంటాయో అది శ్రేష్టం. అలాగే నార్త్ వైపు తిరిగి ఉంటే ఇంకా శ్రేష్టమైన గడ్డిగా చెప్తారు. నెక్స్ట్, ఏవం చ తస్మిన్ నరదేవదేవే ప్రాయోపవిస్తే దివి దేవసంగా ప్రశస్య భూమౌ వికిరణ్ ప్రసూనైర్ ముడాముహుర్ దుందుభ్యశ్చ నేదుః. సో పరీక్షిత్ మహారాజు ఉపవాసం చేస్తూ మరణం కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చున్నాడు. రకరకాల లోకాల్లో ఉన్న దేవతలందరూ కూడా ఈ పరీక్షిత్ మహారాజు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పొగుడుతూ, వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. అలాగే దుందుబులు మోగించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే పరీక్షిత్ మహారాజు కాలంలో ఒక లోకం నుంచి ఇంకో లోకానికి మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉండేది. సో మనకంటే పై లోకాల్లో ఉన్న వాళ్ళని దేవతలు అంటారు. ఈ దేవతలు ఎందుకు గొప్పవాళ్ళు అంటే వాళ్ళలో నాస్తికులు ఉండరు. అలాగే వాళ్ళకున్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైతే వైకుంఠానికి తిరిగి వెళ్తున్నారో వాళ్ళని చూసి వీళ్ళు చాలా సంతోషిస్తారు. అలాగే సాధనా భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు వాళ్ళకున్న శక్తులు, ఆ శక్తుల పేరేంటంటే ఆది దైవిక శక్తులు. వాళ్ళకున్న ఆది దైవిక శక్తులతో ఆ భక్తుడికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ దేవతలు భక్తుడికి హెల్ప్ చేస్తూ ఉంటారో అది భగవంతుడికి చాలా తృప్తినిస్తది. ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా భక్తుడు, దేవతలు, భగవంతుడు ఒకళ్ళకొకళ్ళు ఇంటర్లింక్ అయ్యి ఉంటారు. సాధనా భక్తి ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి. ఇది అంతా కూడా బయటికి కనిపించదు. కానీ జరుగుతూ ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే
భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ పట్ల దేవతలు కూడా చాలా ప్రసన్నమయ్యి, అంటే మనం వాళ్ళకి పర్సనల్‌గా వాళ్ళకి సేవ చేయకపోయినా వాళ్ళే వాలంటరీగా భక్తులకి సహాయపడటం కోసం ముందుకొస్తూ ఉంటారు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ మహర్షయో వై గతాయే వసస్య సాధ్వితి అను అనుమోదమాన ఊచు ప్రజానుగ్రహశీల సార యదుత్తమ శ్లోక గుణాభిరూపం. గొప్ప గొప్ప మునులందరూ అక్కడ అసెంబ్లీ అయిన మునులందరూ కూడా పరీక్షిత్ మహారాజ్ నిర్ణయాన్ని చాలా ప్రశంసించారు. చాలా మంచి నిర్ణయం అని వాళ్ళు మెచ్చుకున్నారు. ఈ మునులందరి స్వభావం ఎలా ఉంటుందంటే కూడా సామాన్యులకి మంచి చేయటం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఎందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా భగవంతుడికి ఉన్న మంచి గుణాలు వీళ్ళకుంటాయి. అందువల్ల పరీక్షిత్ మహారాజు నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతించారు. ఎప్పుడైతే భగవంతుడి సేవలో ఉంటామో, ఆ సేవలో ఉన్న వాళ్ళ సౌందర్యం చాలా ఇనుమడిస్తుందంట. అలాగే వాళ్ళు అందరినీ తృప్తిపరుస్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అంతా మంచి జరుగుతా ఉంటది. అలాగే అశుభం గూడా దూరంగా జరిగిపోతూ ఉంటుంది భక్తుల సాంగత్యంలో. నెక్స్ట్ నవాయిదం రాజర్షి వర్యచిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు యద్యాశనం రాజ కిరీటజుష్టం సాధ్యో జహుర్ భగవత్ పార్శ్వకామా. ఈ మునులు చెప్తున్నారు, పాండు రాజు యొక్క వంశంలో రాజర్షి స్థాయిలో ఎదిగిన ఓ మహారాజా, నువ్వు శ్రీకృష్ణ భగవానుడి నియమాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నావు. అందువల్ల ఏంటంటే నువ్వు నీ రాజ్యాన్ని, సింహాసనం వదిలిపెట్టడం అనేది మాకు అంత ఆశ్చర్యంగా ఏమి అనిపించట్ల. ఎందుకంటే ఆల్రెడీ నీకు చాలా వైరాగ్యం ఉంది. సో, నీ సింహాసనం ఏంటంటే నువ్వు జయించిన ఎంతోమంది రాజుల కిరీటాలతో తయారైన సింహాసనం అది. అలాంటి గొప్ప సింహాసనాన్ని నువ్వు వదిలిపెట్టి భగవత్ సాంగత్యం కోసం వెళ్తుండటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. సో, ఈ సందర్భంలో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. అదేంటంటే ప్రహ్లాద్ మహారాజుకి నరసింహస్వామి దర్శనం అయినప్పుడు ఆయన చెప్తారు, అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు, కానీ నాకు నిన్ను చూసి భయం లేదు. నాకు భయం దేనివల్ల అంటే భౌతిక జీవితాన్ని చూస్తే నాకు చాలా భయమేస్తుంది అని. ఎందువల్ల అంటే ఈ భౌతిక జీవితం అనేది ఒక పచ్చడి చేసే రాయి లాంటిది. పచ్చడి చేసేస్తూ ఉంటది వ్యక్తిని, జీవుడిని. ఎలా చేస్తుంది అంటే 2 విధాలుగా చేస్తది. ఒకటేంటంటే మనకిష్టమైన వారి నుంచి విడిపోవటం. రెండోది ఇష్టం లేని వాళ్ళ నుంచి ఇష్టమైన వాళ్ళతో కలిసి జీవించాల్సి రావటం. ఈ 2 పద్ధతుల్లో మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇది జరుగుతున్నప్పుడు దాని నుంచి బయటపడటం కోసం ఎన్నో నివారణ ప్రక్రియలు మనం అవలంబిస్తూ ఉంటాం. అంటే వాటికి శాంతి చేయించటం అలాంటివి ఏవో అంటే కొన్ని మన మేధస్సును ఉపయోగించి వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అలా బయటపడాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇంకా ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ ఉంటాం. సో, ఇలా మనం కష్టపడే కంటే కూడా సింపుల్‌గా అయిపోయే మార్గం ఏంటంటే భగవంతుడికి శరణాగతి చేసేయటం. సో, ఇది మనకి ఎగ్జాంపుల్ సెట్ చేయటం కోసం పాండవుల్ని మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా రాజులు. కానీ అంతర్గతంగా వాళ్ళు రాజర్షులు. ఋషులే, వాళ్ళు రాజు రూపంలో ఉన్న ఋషులు వాళ్ళు. వాళ్ళకెప్పుడూ కూడా సింహాసనం పట్ల వ్యామోహం లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు సేవ చేసే అవకాశం ఎప్పుడొస్తదని ఎదురు చూస్తా ఉంటారు. అలాగే యుధిష్ఠిర మహారాజు తను రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకి వదిలేసి ఎళ్ళిపోయాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు తన కొడుకైన జనమేజయ మహారాజుకి సింహాసనం వదిలేస్తున్నాడు. అలా వదిలేయగలగటం చాలా గొప్ప విషయం. ఎంతో వైరాగ్యం ఉంటే తప్ప ఆ పని చేయలేరు. వాళ్ళెప్పుడు కూడా భ్రమలకి వ్యామోహాలకి లొంగిలేరు. నెక్స్ట్ సర్వే వయం తావత్
ఇహాంసమహేత కలేవరం యావద్ అసౌ విహాయ లోకం పరం విరజక్షం విశోకం యాస్యతి అయం భాగవత ప్రధానః. మేమందరం కూడా పరీక్షిత్ మహారాజు వైకుంఠ లోకాన్ని తిరిగి వెళ్ళే వరకు కూడా ఇక్కడే వెయిట్ చేస్తాము. సో ఎందుకు ఈ వైకుంఠ లోకానికి వెళ్ళటం అంత గొప్ప విషయం అంటే అది అన్ని విధాలమైన క్లేశాలు, కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి కలిగించే ప్రదేశం అన్నమాట. అందువల్ల చాలా గొప్ప సంఘటన వైకుంఠానికి తిరిగి వెళ్ళటం అనేది. ఆశ్రుత్య తద్ ఋషిగణ వచః పరీక్షిత్ సమం మధుచ్యుత్ గురు చావలీకం ఆభాసతైనాన్ అభినంద్యయుక్తాన్ శుశ్రూషమానస్ చరితాని విష్ణు. ఇలా మాట్లాడిన మునుల యొక్క మాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి, చాలా అర్థవంతంగా ఉన్నాయి, అలాగే చాలా సత్యంగా ఉన్నాయి. ఇవన్నీ విన్నాక పరీక్షిత్ మహారాజుకి ఒక కోరిక కలిగింది. అదేంటంటే శ్రీకృష్ణుడి లీలల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరిక కలిగింది. అందువల్ల ఆయన ఈ ఈ ఈ మునులందరినీ కూడా ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఆ భగవంతు లీలలు నాకు వివరించాల్సింది మీరు అని. సో ఎందుకు ఇక్కడ శ్రీకృష్ణుడికి అంత ఇంపార్టెన్స్ అంటే, శ్రీకృష్ణుడు భగవంతుడు. భగవంతుడికిను జీవుడికి తేడా ఏంటంటే, భగవంతుడికి 6 రకాలైన ఐశ్వర్యాలుంటాయి. అదేమిటి అంటే సంపద, బలము, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. ఇవన్నీ కూడా భగవంతుడికి 100% నిష్పత్తిలో ఉంటాయి. ఇవి మనకి ఉంటాయి. కాకపోతే ఎంతో పర్ఫెక్ట్‌గా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికైనా సరే ఇవి 100% ఉండవు. 78% మాత్రమే ఉంటాయి. ఆ 78% కూడా భౌతిక జీవితంలో ఉన్నంత కాలం కప్పివేయబడతాయి, బయటికి కనిపించవు. సో ఇక్కడ ఈ జీవులు 3 లోకాల వైపు విస్తరించున్నారు. స్వర్గం, భూమి, పాతాళం ఇలాగనమాట. వీటన్నిటిలోకి ఉన్నతమైన లోకం ఏంటంటే సత్యలోకం, అంటే బ్రహ్మలోకం. ఇక్కడంతా కూడా వేద సహితంగా జరుగుతూ ఉంటాయి. వేదానుసారంగా అక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా సత్యలోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా సంతృప్తితో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి భౌతిక ప్రపంచం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఆధ్యాత్మిక ప్రపంచం పట్ల కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళు కేవలం మనుషులకి హెల్ప్ చేయడం కోసమే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. నెక్స్ట్, తతశ్చ వః పృచ్ఛం ఇమం విపృచ్ఛే విశ్రవ్య విప్రా ఇతి కృత్య తాయాం సర్వాత్మన మ్రియమానైశ్చ కృత్యం శుద్ధం చ తత్రామృషతాభియుక్త. పరీక్షిత్ మహారాజా చెప్తున్నారు, ఓ బ్రాహ్మణులారా, ఇప్పుడు నేను అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి అనేది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మీరు బాగా ఆలోచించి అందరికి ఉపయోగపడే విధంగా ఒక సలహా ఇవ్వండి. అలాగే ఎవరైతే చావు దగ్గరకు ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడాలి ఆ సలహా. అలాంటి సలహా ఇవ్వని అడుగుతున్నారు. సో ఇక్కడ 2 ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. జీవించి ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులేంటి, మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ రెండిట్లో మరణానికి దగ్గరైన వాళ్ళు ఏం చేయాలనే ప్రశ్న ఇంకా ముఖ్యమైనది. దానికి సమాధానం ఏంటంటే శరణాగతి. భగవంతుడి శరణాగతి చేయటమే అన్నిటికంటే ముఖ్యము. నెక్స్ట్, తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్రో యాదృచ్ఛయాగాం ఆత్మనో నపేక్షః అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృతశ్చ బాలైర్ అవధూత వేష. ఆ సమయంలో వేదవ్యాసుడి కొడుకు, చాలా శక్తిమంతుడు అయిన వ్యక్తి, భూమి అంతా తిరుగుతూ ఉండే వ్యక్తి, తనలో తను తృప్తి పడే వ్యక్తి, దేని మీద ఆసక్తి లేని వ్యక్తి, అలా ఆ వ్యక్తి సుఖదేవుడు అక్కడికి వచ్చాడు. ఆయన చూస్తే
ఏ వర్ణానికి, ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళ కనిపించట్లేడు. ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే, చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు ఆయన చుట్టూ చేరి ఆహ్, అల్లరి చేయటం మొదలుపెట్టారు. అసలాయన వాలకం చూస్తుంటే పాపం ఎవరు ఆయన్ని అలా పట్టించుకోకుండా వదిలేసారేమో అని విధంగా ఉందన్నమాట ఆయన వ్యవహారం అంతా గూడా. సుఖదేవుడికి ఒక ఆధ్యాత్మిక గురువంటూ ఎవరు లేరు. ఎలాంటి పవిత్రీకరణ ప్రక్రియలు ఆయనకు జరగలేదు. ఆయనకున్న ఏకైక గురువు ఎవరంటే తన తండ్రి మాత్రమే. తండ్రి, గురువు అంతా గూడా వేదవ్యాసుడే. నెక్స్ట్. తం ద్వయష్టవర్షం సుకుమారపాద కరోరుబాహ్ అంశ కపోలగాత్రం చారు అవ్యక్తాక్షనోక్షతుల్యకర్ణ శుభ్రుం ఆననం కంబు సుజాత కంఠం. ఆయన రూపురేఖలను వర్ణిస్తున్నారు. ఆయన వయసు 16 సంవత్సరాలు. ఆయన కాళ్ళు, చేతులు, తొడలు, భుజాలు, అలాగే భుజాలు, నుదురు అవన్నీ కూడా చాలా సుకుమారంగా ఉన్నాయి. ఆయన కళ్ళు చాలా విశాలంగా ఉన్నాయి. ఆయన ముక్కు, చెవులు కూడా చాలా అందంగా పొద్దిగ్గా ఉన్నాయి. చాలా ఆకర్షణీయమైన ముఖం ఉందాయనకి. ఆయన మెడ ఒక శంఖంలాగా చాలా అందంగా ఉంది. నిగూఢ జత్రుం పృథుతుంగ వక్షసం ఆవృతనాభిం వలివల్గూదరం చ దిక్ అంబరం వక్త్ర వికీర్ణకేశం ప్రలంబ బాహుం సమరోత్తభాం. ఆయన మెడ కింద భాగం చాలా బలంగా, ఆయన ఛాతీ చాలా విశాలంగా, మందంగా, ఆయన నాభి చాలా లోతుగా, ఆయన ఉదరం చాలా అందంగా ఉంది. ఆయన చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. ఆయన జుట్టంతా గూడా వంకర్లు తిరిగి ఆయన అందమైన ముఖం మీద విస్తరించుంది. ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు. ఆయన వర్ణం, ఆయన రంగు శ్రీకృష్ణుని రంగులాగా ఉంది. నీలవర్ణంలో ఉన్నాడు. శ్యామం సదా పీవ్య వయోంగలక్ష్మ్యా స్త్రీణాం మనోజ్ఞాం రుచిరస్మితేన ప్రత్యుత్తిస్తాస్తే మునయస్వాసనేభ్యః స్తల్లక్షణజ్ఞ అపి గూఢవర్చసం. ఆయన నల్లగా ఉన్నాడు. యవ్వనంలో ఉండటం వల్ల చాలా అందంగా ఉన్నాడు. ఆయన అందమైన శరీరం ఉండటం, ఆకర్షణమైన నవ్వు ఉండటం వల్ల, చిరునవ్వు ఉండటం వల్ల ఆడవాళ్ళని బాగా ఆకర్షిస్తున్నాడు. ఆయన తన సహజమైన అందాన్ని కప్పిపుచ్చుకుంటే ప్రయత్నించినా సరే, అక్కడున్న మునులందరూ గూడా ఆ రూపురేఖల్లో శరీర సౌష్ఠవాన్ని బట్టి మనిషిని అంచనా వేయగలిగే టాలెంట్ వాళ్ళకు ఉండటం వల్ల, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళంతా వాళ్ళ ఉన్న చోటనే లేచి నుంచున్నారు ఆయన గౌరవిస్తూ. సవిష్ణురాతో తిహయ ఆగత్య తస్మై సపర్యాం శిరసా జహార తతో నివృత్తా హి అబుదా స్త్రియోర్బకా మహాశనే శోప వివేశ పూజిత. పరీక్షిత్ మహారాజు విష్ణురాతుడు అని కూడా పిలువబడతాడు. అలాంటి విష్ణురాతుడు సుఖదేవుడిని చూడగానే తల వంచి నమస్కరించి ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఆ సమయంలో అమాయకులైన, అజ్ఞానులైన ఆడవాళ్ళు, పిల్లలందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. రాజు ఆ విధంగా ఆహ్వానించగానే సుఖదేవుడు వెళ్ళి ఆయనకి ఇవ్వబడిన ఆశ్రమం మీద కూర్చున్నాడు. సంవృతస్తత్ర మహాన్ మహీయం యసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంగై వ్యరోచతాలం భగవాన్ యతేందుర్ గృహర్షక తార నికరై పరితా. అప్పుడు సుఖదేవుడి చుట్టూతా కూడా ఈ గొప్ప గొప్ప మునులు, అలాగే దేవతలు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారంట. అంటే భాగవతం వినాలని అంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, నక్షత్రాలతోనూ, రకరకాల గ్రహాలతోనూ, అంతరిక్షంలో ఉండే వేరే వేరే చిన్న చిన్న గ్రహాలతోనూ చుట్టుబడిన ఒక చంద్రుడిలాగా ఉన్నాడు.
సో, అది చాలా చూడటానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ప్రశాంతాం ఆసీనం అకుంఠమేధసం మునిం నృపో భాగవతో వ్యూపేత్య ప్రణమ్య మూర్ధాన్వహితః కృతాంజలిర్ నత్వా గిరా శూన్యతయా నవప్రచాత్. సుఖదేవ్ గోస్వామి స్వతహాగా చాలా తెలివైన వ్యక్తి అవ్వటం వల్ల ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఏమాత్రం తడుముకోకుండా. సో, పరీక్షిత్ మహారాజు ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి చేతులు జోడించి మృదువైన మాటలతో ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సో, భాగవతం గొప్పతనం ఏంటంటే వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి, గురువుకి, శిష్యుడికి ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అందువల్ల భాగవత ప్రవచనం నిరంతరం జరుగుతూ ఉండాలి. పరీక్షిదువాచ అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవయా క్షత్రబంధవః కృపయాతిథి రూపేణ భవద్భిః తీర్థకాకృతా. పరీక్షిత్ మహారాజ్ చెబుతున్నాడు, కేవలం ఓ బ్రాహ్మణుడా, కేవలం నీ దయ వలనే ఇలాంటి తీర్థయాత్రలన్నీ కూడా పవిత్రమైపోతున్నాయి. అలాంటి నువ్వు ఇవాళ నాకు అతిథిగా వచ్చావు. నీ వల్ల మాకు కలిగిన ఒక గొప్ప లాభం ఏంటంటే మాకు ఒక ఉన్నతమైన భగవద్భక్తుణ్ణి సేవించుకోగలిగే అవకాశం లభించింది. ఇందాక చెప్పినట్టుగా క్షత్రియులు రజోగుణంలో ఉండి వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేరు. అందువల్ల మునులందరూ కూడా ఈ రాజుల్ని కొంచెం దూరంగా ఉంచుతారు. కానీ ఇవాళ అదే మునులు ఈయనకి ఫేవర్‌గా ఆయన హెల్ప్ చేయటం కోసం రావటం, అలాగే సుఖదేవుడు కూడా తనంతట తానుగా భాగవతం వినిపించడానికి రావటం ఈ రాజుకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. సో, ఇప్పుడు ఈ కలియుగంలో దీని గురించి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సొస్తే, చైతన్య మహాప్రభు కాలంలో ప్రతాపరుద్రుడు అనే రాజు ఉండేవాడు. సో, ఈ సంఘటన చాలా మందికి తెలిసిందే. ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభుని కలవటానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా చైతన్య మహాప్రభు ఎప్పుడూ ఆయన్ని దూరంగా ఉంచుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆయన ఆ రాజు సంబంధించిన వేషధారణ పక్కన పెట్టి ఒక సాదాసీదా వ్యక్తిగా అప్రోచ్ అయ్యాడో, అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు. సో, ఇక్కడ రాజు చాలా వినయంగా, పరీక్షిత్ మహారాజు వినయంగా చెప్తున్నాడు, నేను క్షాత్ర బంధువుని. అంటే బ్రాహ్మణులు ద్విజ బంధువులని ఎలా అంటారో, క్షత్రియుల్లో క్షత్రియ వంశంలో పుట్టి ఆ లక్షణాలు లేని వాళ్ళని క్షాత్ర బంధువులు అంటారు. తన గురించి తను ఎంత తక్కువగా చెప్తున్నాడు చూడండి. అలాంటి క్షాత్ర బంధువు నన్ను ప్యూరిఫై చేయటం కోసం, చేయటం కోసం మీరందరూ కూడా నా కోసం ఇవాళ ఇక్కడికి వచ్చారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధ్యంతి వైగృహ కిం పునర్దర్శన స్పర్శ పాదశౌచ సనాదిభిః. కేవలం మిమ్మల్ని స్మరించడం ద్వారానే మా ఇళ్ళన్నీ కూడా పవిత్రమైపోతాయి. అలాంటి మిమ్మల్ని చూడగలగటం, మిమ్మల్ని ముట్టుకోవడం, మీ కాళ్ళని కడగటం, మీకు ఆసనం ఇవ్వటం, ఇవన్నీ ఇంకెంత గొప్పయో ఆలోచించండి. అంటే ఇంకా అసలు అది వాళ్ళ గురించి ఆలోచిస్తేనే పవిత్రమైతే మరి ఇవన్నీ చేస్తే ఇంకెంత పవిత్రమైపోతామో అని. సో, భగవంతుడు భక్తుడి మాత్రమే కాకుండా భక్తుడి కుటుంబం మొత్తం బాధ్యత కూడా తీసుకుంటాడు. వాళ్ళందరిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అందువల్లనే భక్తులకి ఒక వయసు వచ్చిన తర్వాత సన్యాసం తీసుకుని కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి రావాలని చెప్తారు. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి హిరణ్యకశిపుడు భక్తుడు కాకపోయినా సరే
ప్రహ్లాదుడి తండ్రి అవ్వటం వల్ల ఆయన కూడా మోక్షం పొందేశాడు. అది ఎగ్జాంపుల్. సాన్నిధ్యాత్ తే మహాయోగిన్ పతాకాని మహాంతి అపి సద్యో నశ్యంతి వైపుంశాన్ విష్ణోరేవ సురేతరా. ఎలాగైతే ఒక నాస్తికుడు భగవంతుడి సమక్షంలో ఉండలేడో, అలాగే నీ సమక్షంలో మనుషులు చేసిన పాపాలన్నీ కూడా ఉండలేవు, పోతాయి. సో అంత గొప్పవాడివి నువ్వు. అపి మే భగవాన్ ప్రీత కృష్ణ పాండు సుతప్రియ పైతృస్వాస్యేయ ప్రీతి అర్థం తత్ గోత్రస్యాత్త బాంధవః. భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణ భగవానుడు నన్ను తన వంశంలో ఒకడిగా, తన బంధువుగా స్వీకరించాడు. ఎందువల్ల అంటే తన భక్తుల్ని తృప్తిపరచటానికి, తన భక్తులైన పాండవులు సంతోషపరచటానికి నన్ను కూడా తన భక్తగణంలో ఒకడిగా ఆయన యాక్సెప్ట్ చేశాడు అని చెప్పి ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. అన్యదా తే వ్యక్తగతేర్ దర్శనం న కథం నృణాం నితరాం మ్రియమానానాం సంసిద్ధస్య వానిస్యః. లేకపోతే అంటే శ్రీకృష్ణుడి ప్రేరణ లేకుండా అసలు నువ్వు ఇక్కడికి ఎలా రాగలవు? నువ్వు కేవలం ఒక సామాన్య మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు. కానీ నన్ను ఈ మరణ సమయంలో నాకు ఒక గైడెన్స్ ఇవ్వటం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇదంతా ఏంటంటే శ్రీకృష్ణుడి ప్రేరణ వల్లే జరిగిందని నేను నమ్ముతున్నాను అని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆధ్యాత్మిక గురువు నుంచి మనకి పొందే సహాయము డైరెక్ట్‌గా భగవంతుడి ద్వారా పొందే సహాయంతో సమానం. సో ఇక్కడ సుఖదేవుడు పరీక్షిత్ మహారాజ్ హెల్ప్ చేయటానికి వచ్చాడు అంటే దాని అర్థం ప్రత్యక్షంగా భగవంతుడు వచ్చిన దానితో సమానం. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్ కార్యం మ్రియమానస్య సర్వదా. నువ్వు గొప్ప గొప్ప మునులకి, భక్తులకి ఆధ్యాత్మిక గురువి. అందువల్ల మనుషులందరికీ మంచి చేసే మార్గం ఏదో చెప్పమని నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. ముఖ్యంగా ఎవరైతే చావుకు దగ్గరగా ఉన్నారో వాళ్ళకి. సో ఇక్కడ మనం పరీక్షిత్ మహారాజు మెంటాలిటీ, ఆయన మైండ్‌ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆయన ఏదో ఫార్మాలిటీ కోసం సుఖదేవుడిని అడగట్లేదు క్వెషన్స్, లేదా ఫార్మాలిటీ కోసం సుఖదేవుడిని ఆయన రెస్పెక్ట్ ఆయన గౌరవించట్లేదు. ఆయన పరీక్షిత్ మహారాజ్ చాలా తీవ్రంగా యాంగ్షియస్‌గా ఉన్నాడు. ఏం చేయాలి చెప్పు? జీవించి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? మరణానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే భౌతిక జీవితం నుంచి బయటపడి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది నాకు చెప్పండి అని చెప్పి చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా అడుగుతున్నాడు. అది మనం ఇక్కడ గమనించాల్సింది. ఆ సీరియస్‌నెస్ ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష తీసుకోవటం వల్ల మనకి పూర్తి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే జస్ట్ ఫార్మాలిటీ అవుతుంది ఆ సీరియస్‌నెస్ లేకపోతే. యత్ శ్రోత్వయం అదో జప్యం యత్ కర్తవ్యం రుభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. దయచేసి నాకు చెప్పండి, ఏమిటి అంటే ఒక మనిషి ఏమి వినాలి, దేన్ని జపించాలి, దేన్ని స్మరించాలి, దేన్ని అర్చించాలి, అలాగే ఏమి చేయకూడదు, ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేదీనాం న లక్ష్యతే హి అవస్థానం అపి గో దోహనం క్వచిత్. ఓ శక్తిమంతుడైన బ్రాహ్మణుడా, నువ్వు ఈ గృహస్థుల ఇళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటావు అంటే కేవలం ఒక ఆవు పాలు పితకడానికి ఎంత టైం కావాలో అంత టైం మాత్రమే ఉంటావు. అంటే
సుమారుగా ఒక 25 నిమిషాలు. అంతకు మించి ఉండరు. అలాంటిది అందువల్ల పరీక్షిత్ మహారాజు ఉద్దేశ్యం ఏంటంటే, ఎక్కడ ఎక్కువ సేపు ఉండరు గాబట్టి, మీరున్న ఆ కాసేపులో నాకు క్విక్‌గా బయటపడే మార్గం చెప్పండి అని. సూతోవాచ ఏవం అభాసితః భ్రష్టः సరాజ్ఞ శ్లక్షణాయ గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణః. సూత గోస్వామి చెబుతున్నారు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవుణ్ణి చాలా ఆహ్, మధురమైన మాటలతో ప్రశ్నించారనమాట. సో, ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఆయన్ని ఇలా రిక్వెస్ట్ చేశారో, వ్యాసుదేవుడి కుమారుడు, అన్ని ధర్మాల గురించి తెలిసిన వాడు అయిన సుఖదేవుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. సో, ఇవాళతో శ్రీమద్ భాగవతం మొదటి స్కందం పూర్తయింది. నెక్స్ట్ వీక్ సెకండ్ క్యాంటోతో స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మురళీ ప్రభు, మాతాజీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ప్రభు, జీవించి ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలో అడుగుతారు కదా, దానికి జవాబు చెప్పలేదు. చెప్పాను, ఇందాక శ్లోకంలో చెప్పాను, ఒకే లైన్ లో సింపుల్ గా చెప్పాను. శరణాగతి. అంతే ఆహా, అదే అదే. అంతే సింపుల్. మరణించే వాళ్ళకి కూడా అదే. మరణించే వాళ్ళు సజ్జన సాంగత్యం. అలాగే గంగా నది తీరం ఎంచుకున్నాడు కదా పరీక్షిత్ మహారాజు. ఆ, అంటే ఏంటంటే తీర్థయాత్రా స్థలంలో ఉంటూ అక్కడ భక్తుల సాంగత్యం తీసుకోవటం. దీనివల్ల ఏమవుతుంది అంటే నిరంతరం భగవంతుని ధ్యానించే పరిస్థితి ఏర్పాటవుతుంది. మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఉంటూ నిరంతరం భగవంతుని ధ్యానించడం అనేది అయ్యే పని కాదది. అందుకే పొద్దున్నే ఎవరు లెగని టైంలో లెగిసి మంగళహారతి అవన్నీ ఎర్లీ మార్నింగ్ అవగొట్టేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి. అలా అంటే జీవించే వాళ్ళు మరి శరణాగతి అంటే ఏం చేయాలంట? శరణాగతి అంటే ఇప్పుడు మీరు దీక్ష తీసుకున్నారు మాతాజీ. ఆ, దీక్ష అవును. తీసుకోవటం అంటే అర్థం ఏంటి? మీ పర్సనల్ లైఫ్, మీకు ఇష్టం ఏంటి, మీకు ఇష్టం లేనిది ఏంటి అనేది పక్కన పెట్టేసి, కేవలం మీ గురువు గారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో దానికోసం మీ జీవితాన్ని స్పెండ్ చేయటం. అది మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, మీరు బ్రహ్మచారిగా ఉన్నారా, గృహస్థుడిగా ఉన్నారా, వానప్రస్థుడిగా ఉన్నారా, సన్యాసిగా ఉన్నారా, ఆహ్, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఆహ్, ఆధ్యాత్మిక గురువు మీకు ఏ అయితే హోంవర్క్ ఇచ్చారో, ఏం టాస్క్ ఇచ్చారో దాన్ని ఫుల్‌ఫిల్ చేయటానికి ప్రయత్నించటం. అది శరణాగతి అంటే. అంతే తప్ప అందరూ దీక్ష తీసుకుంటున్నారు. మనము దీక్ష తీసుకున్నాము. మనకొక పేరిచ్చారు. రోజు ఆ 16 మాలలేవో చేసేద్దాము. ఆ 4 నియమాలేవో పాటించేద్దాము. అలా మినిమమ్ అయి చేయాల్సినవి చేసేసి మిగతాదంతా గూడా మిగతా టైము లౌకికమైన కార్యక్రమాల్లో టైమ్ స్పెండ్ చేద్దామంటే శరణాగతి అవ్వదు. మీకు ఆ, మన స్వామి ప్రభుపాద జీవితమే ఇందుకు ఎగ్జాంపుల్. ఆయనేం జేశారు? గురువుగారు దీక్ష ఇచ్చే టైంలో నువ్వు విదేశాలకు వెళ్లి ప్రచారం చెయ్యని జెప్పారాయన. ఆయన ఆయన వెంటనే ఎళ్లి ప్రచారం జేసేసారా? ఏం జేయలేదు. మామూలుగా ఆయన వ్యాపారం ఆయన జేసుకున్నారు. ఆయన పిల్లల్ని జూసుకున్నారు. అసలు ఆయన అసలు ముందు అనుకున్నారంట. నాకిప్పుడు వ్యాపారం ఉంది. ముగ్గురు పిల్లలున్నారు. ఈళ్ళందరిని వదిలేసి నేను అమెరికాకి, యూరోప్‌కి ఎళ్లి అక్కడ భక్తి ప్రచారం జేయటం ఏంటి? మరి ఈళ్ళందరిని ఎవరు చూస్తారని జెప్పి ఆయన దాన్ని పోస్ట్‌పోన్ జేసుకుంటూ వచ్చారు. చివరికి భగవంతుడు ఆయన ఇంట్లో కొంచెం చిన్న చిన్న కలహాలు పెట్టి ఆయనకి ఆహ్, ఆహ్, ఈ ఫ్యామిలీ లైఫ్ మీద విరక్తి కలిగించి బయటికి తీసుకొచ్చేసి, అప్పుడు ఆయన సీరియస్‌గా అవును గదా! గురువుగారు నా నుంచి ఆశించింది భక్తి ప్రచారం గాని, చివరి వరకు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయమని కాదు గదా! ఆయన నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది అని జెప్పి సీరియస్‌గా అప్పుడు ప్రచారం సీరియస్‌గా తీసుకున్నారు. అప్పుడు ఆయన అమెరికా ఎళ్లి స్టార్ట్ జేశారు. అంటే ఆయన శరణాగతి చేశారు. కానీ, ఆ టైం వరకు గూడా కంప్లీట్‌గా చేయలేదాయన. ఆ 4 నియమాలు జపం జేసుకోవటం అలా ఏదో భక్తి జేసుకుంటున్నారు గానీ, ఆయన ఫోకస్సు అంతా గూడా ఆయన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని ఎలా సెటిల్ జేయాలి, వీటి గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుబెట్టారు. అందుకే మనకి వానప్రస్థం అని పెట్టింది రిటైర్డ్ లైఫ్.
50-60 సంవత్సరాలకి అలాగా రిటైర్ అయిపోయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలకు వదిలేసి తీర్థయాత్రల తీర్థ తీర్థ స్థలాల్లో ఉంటూ భగవంతుడి గురించి ధ్యానం చేసుకోండి అని. ఇప్పుడేంటంటే ఈ కాలంలో మనం అది ప్రాక్టికల్ కుదరదు. మనం అన్నీ వదిలేసి వెళ్ళి తీర్థయాత్ర స్థలాల్లో ఉండలేము కాబట్టి జీవ గోస్వామి ఏం చెప్తారంటే, కనీసం మానసికంగా అయినా సరే మీరు బృందావనంలో జీవించడానికి ప్రయత్నించాలి అంటారు. మానసికంగా జీవించటము అంటే అర్థం సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఇస్కాన్ టెంపులే తీసుకుందాం. పొద్దున 4:30కి మంగళహారతి దగ్గర మొదలుపెట్టి నైటు 8:30 వరకు గూడా మధ్య మధ్యలో రకరకాల టైంలో రకరకాల హారతులిస్తున్నాం. అవేంటంటే అది ఏ భావంతో మనం చేస్తున్నామంటే పొద్దున్నే కృష్ణుడు నిద్రలేసాడు. ఆయన చక్కగా స్నానం చేసి డ్రెస్ అదేసి ఆయన ఆవుల్ని పచ్చిక బయలుకి తీసుకెళ్ళే టైము. సో, ఆయన కొంచెం బ్రేక్‌ఫాస్ట్ పెట్టి పంపించాలి. మధ్యాహ్నం తిరిగి వచ్చాడు ఇంటికి. మధ్యాహ్న హారతనమాట. చక్కగా ఆయన అలిసిపోయి వచ్చాడు. ఆయనకి లంచ్ పెట్టి నిద్రపుచ్చాలి. ఈవినింగ్ 4:30 వరకు ఆయనకు నిద్రపుచ్చుతాం. మళ్ళీ 4:30 హారతి. మళ్ళీ ఆయన నిద్ర లేపి కాస్త ఫ్రెండ్స్‌తో ఆడుకుంటాకెళ్తాడు. లేదా రాధికాదేవిని కలవటానికెళ్తాడు. ఎలా ఎళ్తాడు? ఊరినే నిద్రలేసి ఎళ్ళలేడు గదా! ఆయనకి స్నాక్స్ లాంటిది పెట్టి అప్పుడు పంపిస్తాం. "ఎళ్లి ఆడుకొని రా" అని. ఆడుకొని నైటొచ్చాడు. నైటొచ్చిన తర్వాత చక్కగా ఆయనకి డ్రెస్ చేంజ్ చేసి నైట్ డ్రెస్ ఏసి బాగా అలిసిపోయి ఉంటావుగా పొద్దున్నే మళ్ళీ లెగుద్దామని గుడ్ నైట్ అని చెప్పి మళ్ళీ హారతిచ్చి పడుకోబెట్టడం. ఈ విధంగా ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, ఎక్కడున్నా సరే మానసికంగా బృందావనంలో ఉన్నట్టే గదా! ప్రభుపాద్ అనేవాళ్ళు. అవును. ప్రభుపాద్ అనేవాళ్ళు. నేను బృందావనానికి కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉన్నా సరే, మానసికంగా నేనెప్పుడు బృందావనంలోనే ఉన్నాను అని. అది. మీరు మీ పిల్లల కోసం పని జేస్తున్నారు. మీ పిల్లలు పొద్దున్నే వాళ్ళకి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అని జెప్పి, ఆ బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు. మధ్యాహ్నం లంచ్‌లో ఇది చాలా ఇష్టంగా తింటాడు. అది పెడుతున్నారు. ఇలా అస్తమానం పిల్లల గురించి ఆలోచించడం వల్ల ఏమవుద్దంటే, మీ పిల్లలు స్కూల్‌లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, లేదా అసలు దేశం వదిలేసి వేరే దేశంలో సెటిల్ అయినా సరే, మీరు మానసికంగా మీ పిల్లలతో ఉన్నట్టే గదా! అవునండి. అదే ఆ సైకాలజీ‌ని ఇక్కడ గూడా వర్తిస్తది. మనం గూడా పిల్లలో, ఫ్యామిలీనో, బిజినెస్సో వీటి స్థానంలో భగవంతుడిని పెట్టి పొద్దున్నే లేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు భగవంతుడికి ఏమిష్టం? నెక్స్ట్ ఆయనకి ఏం ఏం వండి పెడదాం? నెక్స్ట్ ఆయనకి నిన్న ఆ డ్రెస్ ఏసాం గదా! ఇవాళ ఏం డ్రెస్ ఏద్దాం? అలాగే ఎప్పుడన్నా పండగలొచ్చినప్పుడు వీకెండ్స్, సండేస్ వచ్చినప్పుడు రోజు ఇదే టిఫిను, ఇదే పెడుతున్నాం గదా! కృష్ణుడికి ఇవాళ కొంచెం మెనూ మారుద్దాం. అంటే అస్తమానం ఆయనకి ఏం జేయాలి, ఏం జేయాలి ఇలాగే ఆలోచించటం వల్ల ఆటోమేటిక్‌గా మనం రాధాకృష్ణులతో కలిసి ఉంటున్నాం. ఆయన పరివారంతో కలిసి ఉంటున్నాం. బృందావనంలో ఉంటున్నాం. అది. అలాగే ప్రభు. అలాగే చేస్తాం ఇంక ఈ రోజు. ఈరోజు. మాకంటే మీకు అవకాశం ఎక్కువ మాతాజీ. మీరు పర్సనల్‌గా ఉండగలరు, అన్నీ చేయగలరు ఆడవాళ్ళవ్వటం వల్ల. మేమన్నా కొంచెం పర్సన్ యాంత్రికంగా చేసుకెళ్ళిపోతూ ఉంటాం. పర్సనల్ కన్నా ఇంకా ఇంట్లో ఉంటాయిగా ప్రభు బాధ్యతలు. అవి చేసేప్పటికి కొంచెం ఈ అడ్డు కొంచెం కుదరట్లేదు. మీ ఇందాక చెయ్యాలని ఉంటుంది. కరెక్టే. ఇందాక శ్లోకంలో ఇప్పుడు భక్తి మార్గానికిను, ధ్యాన మార్గానికి అదే డిఫరెన్స్ మాతాజీ. ధ్యాన మార్గంలో అవును. ఏమంటారు? మీ ఇంద్రియాలని విత్‌డ్రా చేసుకోమంటాడు. మీ ఆ! ఇంద్రియాలు అంటే వినటం, చూడటం, స్పృశించటం ఇవన్నిటిని విత్‌డ్రా చేసేసుకొని మనసు మీద కాన్సంట్రేట్ చేయండి. ఇంద్రియ విషయాల నుంచి బయటకొచ్చేయండి అంటాడు. భక్తి హ్మ్. యోగంలో మనం ఏం చెబుతున్నాం? ఇంద్రియ విషయాల నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇంద్రియాలని విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంద్రియాలని వా పూర్తిగా భగవంతుడి కోసం వాడండి అని చెప్తున్నాం. మన కోసమో, మన వాళ్ళ కోసం వాడే ఇంద్రియాలని ఇక మీదట భగవంతుడి కోసం వాడటం. ఇప్పుడు మనం ఏదైనా సరే 2 విధాలుగా చూడొచ్చు మాతాజీ. ఒకటేంటంటే వ్యవహారికంగా చూడటం, 2 పారమార్థికంగా చూడటం. వ్యవహారికంగా చూస్తే నేను స్త్రీని, నా భర్త పలానా, నా పిల్లలు పలానా అది వ్యవహారిక దృష్టి. పారమార్థిక దృష్టి ఏంటి అంటే మేమందరం కూడా ఒకప్పుడు వైకుంఠ వాసులము. అక్కడ భగవంతుడితో కలిసి ఆనందంగా జీవించి ఉండేవాళ్ళము. కానీ భగవంతుడితో విడిపోయి ఆనందంగా ఉండాలనే ప్రాసెస్‌లో అనవసరంగా ఈ ప్రపంచానికొచ్చేసాము. సో, ఇప్పుడు ఇందాక శ్లోకంలో
ఇందాక క్లాస్‌లో చెప్పినట్టుగా భక్తుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే అందరిని సమాన దృష్టితో చూస్తాడు. ఆ సమాన దృష్టి ఎప్పుడొస్తది? శరీరాన్ని బట్టి మనం రిలేషన్ బట్టి చూస్తే సమాన దృష్టి రాదు. మీరు ఏ బాడీలో ఉన్న స్త్రీ అయినా, పురుషుడైనా ఏదైనా సరే అందరూ కూడా జీవాత్మలే. వీళ్ళందరూ ఒకప్పుడు భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు నేను చేయాల్సిన పనేంటి అంటే వీళ్ళందరినీ నాతో పాటు నేనెలాగూ భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి నాతో పాటు వీళ్ళందరిని తిరిగి వైకుంఠానికి తీసుకెళ్ళిపోవాలి. మీకు ఇందాకే చెప్పాం కదా! ప్రహ్లాదుడి ఎగ్జాంపులే చెప్పాం. ప్రహ్లాదుడి ఫ్యామిలీలో ఆయన తప్ప ఎవరు డివోటీస్ కాదు. కానీ అవును ప్రభు. కానీ ఆయన ఒక్కడు భక్తుడవటం వల్ల ఆ ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద పడిపోయి మిగతా వాళ్ళకి కూడా మోక్షం వచ్చేసింది. అవును. సో, మీరు బయటకి వ్యవహారికంగా ఒక స్త్రీలాగా, భార్యలాగా, తల్లిలాగా ప్రవర్తించినా సరే అంతర్గతంగా ఎలా ఆలోచించాలంటే నేను, నా భర్త, నా పిల్లలు మేమందరం కూడా శ్రీకృష్ణుడి పరివారంలో ఉండేవాళ్ళము. మేమందరం కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్. సో, ఇప్పుడు కృష్ణుడికి ఒక టిఫిన్ చేసి పెట్టాం. ఆ టిఫిన్‌లో ఆయనకి నివేదన పూర్తయిన తర్వాత దాన్ని ప్రసాదంగా మళ్ళీ మనమేగా తినేది. అవును ప్రభు. అంతే. మనం విడిగా ఆయనకేం చేయట్లా. మనం చేసుకున్న దాన్ని ఆయనకి పెట్టి మనం తింటున్నాం. కొత్తగా ఆయన కోసం చేసిందేముంది? ప్రభుపాదులు అవును ప్రభు. మరి ఆ! ప్రసాదం పెట్టినప్పుడల్లా ప్రపోదుల వారిది చదవాలా? అంటే పొద్దున టిఫిన్ పెడతాము. మధ్యలో ఇంకేదన్నా పాయసం చేసినప్పుడు, భోజనం పెట్టేలోపు చదవాలి ఏదైనా మాతాజీ. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రతిసారి చదవాలా? చదవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గురువు గారిని పక్కన పెట్టేసి డైరెక్ట్‌గా భగవంతుడి మీదకి దూకేయలేం. అవును. మరి అసలు గురువు ఆహ్, ఇంపార్టెన్స్ ఏమిటి? గురువు రోల్ ఏంటి అంటే, ఇప్పుడు మనందరం కూడా ఒకప్పుడు గోలోక వాసులం లేదా వైకుంఠ వాసులం. ఇప్పుడు గోలోకమే ఉందనుకోండి. గోలోకంలో హ్మ్. ఆహ్, భగవంతుడి స్వరూప శక్తి నుంచి వచ్చిన వాళ్ళుంటారు. యశోదాదేవి, నందమహారాజు, గోపికలు వీళ్ళందరూ అన్నమాట. హ్మ్. మనం ఎప్పుడుకి గూడా ఆ స్థాయికి ఎళ్ళలేం. అంటే ఈ మహత్తత్వం భౌతిక ప్రపంచం నుంచి మోక్షం పొంది గోలోకానికి వెళ్ళిన వాళ్ళెప్పుడూ గూడా వాళ్ళతో సమానమైన స్థితికి రారు. మరి ఏ స్థితిలో ఉంటారు అంటే వాళ్ళకి సహాయకులుగా ఉంటారు. ఉదాహరణకి ఆహ్, రాధికాదేవి ఉన్నారు. లేదా లలితా సఖి ఉంది. వీళ్ళకి సహాయకులుగా మంజరులుంటారు. ఈ మంజరుల్లో గూడా గ్రేడియేషన్స్ ఉంటాయి. అంటే సీనియర్సు, వాళ్ళ కింద జూనియర్స్ అలా ఉంటారనమాట. ఇప్పుడు మరి గురువుగారు ఎవరు అంటే, ఆయన గూడా ఒక మంజరి. ఆయనేం జేస్తారు అంటే, ఇక్కడ ఉన్నప్పుడు అంటే సాధన దేహంలో ఇప్పుడు మనకున్నదంతా సాధన దేహం. అంటే హ్మ్. ఫీమేలు, మేలు అంటే స్త్రీ, పురుషులు ఇవన్నీ ఏంటంటే మాకు బయటికి కనిపించే దేహాలు. ఈ దేహంతో మనం సాధనం చేస్తున్నాం గాబట్టి, సాధన దేహం అంటాం. ఈ సాధన దేహం విడిచిపెట్టేసినాక మనకు వచ్చేది సిద్ధ దేహం. సిద్ధ దేహం అంటే అర్థం ఏంటంటే, స్వతహాగా మీరు శ్రీకృష్ణుడితో ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళో ఒకప్పుడు, అది తిరిగి మీకు జ్ఞప్తికి తీసుకొస్తాడు గురువుగారు. తీసుకొచ్చి, ఆ సిద్ధ దేహం ద్వారా స్వామికి ఎలా సేవ చేయాలో ఆయన గైడెన్స్ ఇస్తారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, భౌతిక జీవితంలో ఉన్నంత కాలం గురువు, శిష్యుడు అనే రిలేషన్‌షిప్ కనిపిస్తూ ఉంటది బయటికి. కానీ ఎప్పుడైతే మనం భావభక్తిలోకి ఎంటర్ అవుతామో, మన స్వరూపం రివీల్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ గురువు గారి స్వరూపం గూడా రివీల్ అవుతుంది. ఓహో! అప్పుడు అర్థమవుద్ది. నేను ఒక మంజరిని. గురువు గారు ఒక సీనియర్ మంజరి. సో, రాధికాదేవికి అంటే రాధికాదేవి పరివారంలో భాగం. ఒక మెంబర్స్ అన్నమాట మనం. సో, రాధికాదేవికి ఎప్పుడు ఏ సహాయం చేయాలి అనేది గురువుగారు సీనియర్ మంజరి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మనం సేవ చేస్తాం. గురువునెప్పుడు ఆ దృష్టితో చూడాలి. కేవలం ఆయన్ని ఒక 70 కిలోల బరువున్న రక్త మాంసంగా చూస్తే ఆయనకిను మామూలు వ్యక్తికి ఇక తేడా ఏమి ఉండదు. అయినా మనకి గురువుగారు ఎప్పుడో ఒక్కసారి కనపడతారు. మనం ఎక్కువ ఈ ఆన్‌లైన్‌లో గురువుగార్లయ్యే ఎక్కువగా టచ్‌లో ఉంటాం గదా! గురువులు 2 రకాలు మాతాజీ. ఒకళ్ళు అదే గురువులు మరి ఏ గురువు అనుకోవాలండి? అదే చెప్తున్నా. గురువు 2 రకాలు. ఒకటి హరినామాన్ని ఇచ్చిన గురువు ఒకళ్ళు.
మనకి అవును. ట్రైనింగ్ సేవ ఎలా చేయాలని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు శిక్షా గురువులు. వాళ్ళు హరినామం ఇచ్చిన శిక్షణ ఆయన దీక్షా గురువు, ఈయన శిక్షా గురువు. దీక్ష గురు. ఉమ్. దీక్షా గురువు ఒక్కళ్ళే ఉంటారు. కానీ ఒక్కరే ఉంటారు. శిక్షా శిక్షా గురువులు శిక్షా చాలా. గురువులు ఎంతమందైనా ఉండొచ్చు. భక్తి వినోద ఠాకూర్ గారు ఆయన ప్రార్థిస్తారన్నమాట. నా దీక్షా గురువు మరియు అనంతమైన సంఖ్యలో ఉన్న శిక్షా గురువులు అందరూ కూడా నా మీద వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వుగాక అని చెప్పి భక్తివినోద్ ఠాకూర్ ప్రార్థిస్తారన్నమాట. అంటే శిక్షా గురువులు ఎంతో మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ లో మీకు సహాయపడతా ఉంటారు. ఒకళ్ళు మీకు ఎకడమికల్ గా సహాయపడతారు. భాగవతం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు గుడికి సంబంధించి మీరేమైనా సేవ చేయాలనుకుంటే అక్కడ సేవ ఎలా చేయాలి, మీ చేత ఎలాంటి సేవలు చేయించాలని అక్కడ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఇంట్లో మీరు ఆరాధన చేసుకుంటున్నారు. ఈ పూజ ఎలా చేయాలండి పర్ఫెక్ట్‌గా అంటే కొంతమంది అందులో ఆ పూజ చేయటం అనే విధానంలో మంచి పర్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఇంట్లో ఇలా అలా చేయాలి మాతాజీ అని. అది కూడా శిక్ష ట్రైనింగ్ కిందే లెక్క. అవును. అలా మీరు ఒకే వ్యక్తి దగ్గర అన్నీ నేర్చేసుకోవాలని పెట్టుకోకండి. కొంచెం మనసు బ్రాడ్‌గా పెట్టుకొని, ఎవరి దగ్గర ఏది నేర్చుకోగలమో ఓపికగా అది గమనించి ఈయన దగ్గర ఈ అంశం బావుంది నేర్చుకోవచ్చు అనుకున్నప్పుడు అది నేర్చుకోవాలి. అది. నేను అలా ఎక్కువగా క్లాసులు 2, 3 అలా అటెండ్ అవుతున్నాను ప్రభు. ఏది బాగుంటే అది ఏది ఎక్కువ అలా నేర్చుకుంటున్నానో అలాగా. అవును మాతాజీ. మీరు అందరి దగ్గర నేర్చుకోవాలని నేను చెప్తుంది. అదే ప్రభు. కానీ దీక్షా గురువు మాత్రం మన హైయెస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఎందుకంటే ఆయన మనల్ని పరంపరతో కలిపాడాయన. మీరు దీక్ష తీసుకోకుండా చేసే ఏ సేవైనా సరే అది ఒక కర్మ కిందే వస్తది. అది అఫీషియల్ కింద రాదు. ఎందుకంటే ఇప్పుడు సేవ 2 రకాలు. సేవకులు 2 రకాలు. ఒకటి సేవ అంటాం. 2 కైంకర్యం అంటాం. సేవ చేసే వాళ్ళని సేవకులంటారు. కైంకర్యం చేసే వాళ్ళని కింకరులంటారు. సేవకి, కైంకర్యానికి తేడా ఏంటి అంటే, మనకు నచ్చింది మనం చేస్తే అది సేవ. అలా కాకుండా గురువు గారు లేదా భగవంతుడు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో తెలుసుకొని ఖచ్చితంగా అది చేస్తే అది కైంకర్యం. యమకింకరులు అంటారు. అంటే ఏంటి? యముడు ఎవరిని తీసుకురమ్మంటే ఎగ్జాక్ట్‌గా వాళ్ళనే తెస్తారు. అందుకే వాళ్ళు కింకరులయ్యారు. అంతే తప్ప ఎవరో ఒకళ్ళని తీసుకెళ్దాంలే, రోజుకి ఇంతమందిని తీసుకెళ్ళాలి హెడ్ కౌంట్ కోసం. ఎవరో ఒకళ్ళని తీసుకెళ్దామంటే అది కింకరులు అనరు ఇంక వాళ్ళని సేవకులంటారు. దీనికి సీనియర్ డివోటీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. గురువుగారు మంచి ఎండలో ప్రచారానికెళ్లారు. సంకీర్తన చేసి అలిసిపోయి వచ్చారు. ఆయన మన నుంచి ఏం ఆశిస్తారు? మంచినీళ్ళు ఆశిస్తారు. చల్లటి మంచినీళ్ళు ఎవరిస్తే తాగుదాం అనుకుంటారు. సో, మీరు ఆ టైంలో ఎగ్జాక్ట్‌గా ఆయనకి చల్లటి నీళ్ళివ్వాలి. అంతే తప్ప వేడి వేడి బాదం పాలిచ్చారనుకోండి, నీళ్ళ కంటే ఇవి చాలా తియ్యగా ఉంటాయి గదా! అని. అది సేవ అవుతది. కైంకర్యం అవ్వదు. ఎందుకంటే ఆ టైంలో ఆయనకి అవసరమైంది నీళ్ళు, బాదం పాలు గాదు. సో, అందువల్ల ఏంటంటే దీక్ష తీసుకునే టైంలో మనం స్పెసిఫిక్‌గా అడుగుతాం గురువుగారిని. హౌ ఐ కెన్ సర్వ్ యూ? మిమ్మల్ని ఏ విధంగా నేను సేవించుకోగలను అని. ఆయన స్పెసిఫిక్‌గా చెప్తారు. ఉదాహరణకి మా గురువుగారిని నేనడిగాను దీక్షప్పుడు. ఏ విధంగా మీకు సేవ చేయగలను అంటే, ఆయన చెప్పిందేంటంటే, స్టూడెంట్స్‌కి సైంటిఫిక్‌గా భగవద్గీత ప్రీచింగ్ చేయటానికి ప్రయత్నించు అన్నారు. నేను ఆయనకి సేవ చేయాలన్న ఆలోచన నాకు సిన్సియర్‌గా ఉండబట్టే ఆ క్వెషన్ అడిగా. అంతే తప్ప ఫార్మాలిటీ కోసం ఏదో అడగమన్నారు కాబట్టి అడగలేదు. సో, ఎప్పుడైతే ఆయన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారో, నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఎక్కడ మొదలుపెట్టాలి? ఏ కాలేజీ నుంచి మొదలుపెట్టాలి? ఆయనకి తెలిసింది ప్రభు. మీ మనసులో మాట ఆయనకి తెలిసింది. అదే నేను అంటే గురువు ఇన్‌స్ట్రక్షన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. చెయ్యాలని ఉంది గానీ నాకు గైడెన్స్ లేదు. కానీ విచిత్రం చూడండి. ఆయన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన వారం రోజుల్లోనే ధనేకుల కాలేజీ నుంచి ప్రభాకర్ ప్రభు ఫోన్ చేసి, "మా కాలేజు స్టూడెంట్స్‌కి మీరు భగవద్గీత చెప్పాలి వస్తారా?" అని అడిగారు. మన సత్సంగానికి వచ్చే ప్రభు. ఆ? మన సత్సంగానికి వచ్చేవారు ఆ! కదా అవును. ఒకాయన. ఆయనే. అసలు అది నా అంతట నేను ప్లాన్ చేసింది కాదు. ఆయనంతట ఆయనే వచ్చి అడిగిందది.
సరే అని చెప్పి అలాగే ప్రభు అని వెళ్ళి చెప్పాం. అదయిన తర్వాత అడవినెక్కలం గుడి దగ్గర ఎన్ఆర్ఐ కాలేజీలో ఆళ్ళు ఫోన్ చేసి మా పిల్లలకి భగవద్గీత చెబుతారని ఆళ్ళు అడిగారు. ఉమ్. అది కూడా ఏంటి ప్రతి ఆదివారం చెప్పమని. ఇదంతా నేను ప్లాన్ చేసింది కాదు. వాళ్ళంతట వాళ్ళు వచ్చి అడిగింది. సో గురువు ఇన్స్ట్రక్షన్ కి అంత పవర్ ఉంది. మనం జస్ట్ చేయాల్సింది ఒకటే మాతాజీ. గురువు గారి ఇన్స్ట్రక్షన్ ఫుల్ఫిల్ చేయటమే నా జీవిత లక్ష్యం. అదే నా సాధన అని గట్టిగా తీర్మానించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన సాధనకి ఏది అవసరమో, ఎవరు అవసరమో వాళ్ళు మన జీవితంలో ఉంటారు. మిగతా వాళ్ళని గురువు గారే పక్కన పెట్టేస్తూ ఉంటారు డిస్టర్బెన్స్ లేకుండా. అది ఎవరైనా సరే, బయట వాళ్ళైనా సరే, భక్తులైనా సరే. భక్తుల సంగతి నేను దీనిలోకి వచ్చింది ప్రభు, నా అంతటికి నేనే స్వయంగా వచ్చాను ప్రభు దీంట్లోకి. కరెక్టే. నన్ను ఎవరు తీసుకురాలేదు. నేనేదో బుక్స్ అమ్ముతుంటే బస్సులో బుక్స్ తీసుకుని అక్కడ ఏ ఉన్నాయి తీసుకోండి ఆ సత్సంగానికి వచ్చంటే ఏంటో అది చూద్దామని ముక్కోట ఏకాదశి రోజున వెళ్ళాను. అక్కడ పీతాంబర ప్రభు ప్రసాదం అది పెట్టారు. ఇక ఆ రోజు నుంచి అక్కడికి వచ్చాను ప్రభు. నా అంతటికి నేనే వచ్చాను, నా అంతటికి నేనే దీక్ష తీసుకున్నాను. ఇస్తానన్నారు, తీసుకుంటా అన్నాను, ఇస్తా అన్నారు, తీసేసుకున్నాను. ఇదంతా ఏంటంటే అందుకని మాతాజీ, ఇదంతా ఏంటంటే మిమ్మల్ని ఈ సంస్థ కలిపింది ప్రభుపాదుల వారి పుస్తకాలు. అవునా? ఆ అలాగే పుస్తకం కూడా డివోటీస్. నేను పెద్దగా ఏమీ చదవలేదు ప్రభు, బుక్స్ కూడా చదవలేదు. నేను ఉట్టినే చెప్పేది అదే books. మాతాజీ. సాంగత్యం దక్కింది బుక్స్ మీకు. అది పుస్తకమే అవ్వచ్చు, భాగవతం పుస్తక రూపంలో ఉండొచ్చు, భక్తుల రూపంలో కూడా భాగవతమే. భాగవతుల సాంగత్యం మీకు దొరికింది. అది దీక్ష దాకా వచ్చింది. దీక్ష తీసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే జనరల్ సర్వీసులు, జనరల్ సాధన అనేది దాని నుంచి బయటకు వచ్చి స్పెసిఫిక్ సర్వీస్, గురువు గారు మన నుంచి ఆశించిన సేవ స్పెసిఫిక్ గా ఏంటో తెలుసుకుని అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ దీక్ష వరకు కూడా 4 నియమాలు 16 మాలలు అందరికి కామన్ అది. కానీ ఒక్కసారి మనం దీక్ష తీసుకున్నాక మనకంటూ ఒక స్పెసిఫిక్ సర్వీస్ ఉంటది. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సరే మాతాజీ, మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. సరే. ఓకే మాతాజీ, హరే కృష్ణ.